गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम्। ఈశానశీలుడు ఈశానశీలుడు పాలించు దేవుడు పాలించు దేవుడు భూలోక విభుడు భూలోక విభుడు లాలించు దేవుడు లాలించు దేవుడు ఈశానశీలుడు పాలించు దేవుడు భూలోక విభుడు లాలించు దేవుడు వైకుంఠనాథుడు వైకుంఠనాథుడు శ్రీలక్ష్మీదేవుడు శ్రీలక్ష్మీదేవుడు అండాండ పిండాండ అండాండ పిండాండ బ్రహ్మాండ దేవుడు బ్రహ్మాండ దేవుడు హృదయ నివాసుడు హృదయ నివాసుడు సిరి శ్రీనివాసుడు సిరి శ్రీనివాసుడు
అద్వైత విభుడు అద్వైత విభుడు నందగోపాలుడు నందగోపాలుడు మాయానాథుడు మాయానాథుడు లీలాకృష్ణుడు లీలాకృష్ణుడు గీతాచార్యుడు గీతాచార్యుడు హరి శ్రీకృష్ణుడు హరి శ్రీకృష్ణుడు అద్వైత విభుడు నందగోపాలుడు నందగోపాలుడు మాయానాథుడు మాయానాథుడు లీలాకృష్ణుడు లీలాకృష్ణుడు గీతాచార్యుడు గీతాచార్యుడు హరి శ్రీకృష్ణుడు హరి శ్రీకృష్ణుడు ఈశానశీలుడు ఈశానశీలుడు పాలించు దేవుడు పాలించు దేవుడు భూలోక విభుడు లాలించు దేవుడు వైకుంఠనాథుడు శ్రీలక్ష్మీదేవుడు ఈశానశీలుడు పాలించు దేవుడు పాలించు దేవుడు. హరి ఓం. మనము ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా మన వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతూ ఉంటుంది. దాన్నే పెద్దలు అంటూ ఉంటారు, యాజ్ వి థింక్ సో వి బికమ్ అని స్వామి చిన్మయానందుల వారు కూడా తెలియజేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుని యొక్క పరమతత్వాన్ని అర్థం చేసుకొని దానిపైననే మనసు లగ్నము చేయగలిగేటటువంటి ప్రయత్నము చేస్తే తరువాత విశేషమైనటువంటి సాధనా సంపత్తి మనకు లభ్యమవడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు వచ్చి చేరుతాయి. శ్రీకృష్ణుని తత్వం పైన మనసును లగ్నం చేస్తూ అది ఏ జీవన లక్ష్యంగా భావిస్తే, మై లైఫ్ టైం గోల్ ఏమిటి అనంటే శ్రీకృష్ణుని పైన మనసుని లగ్నం చేయడమే, అది ఏ జీవన లక్ష్యం. ఈ విధంగా భావిస్తూ శరణు పొందితే, ఇక లైఫ్ టైం గోల్ అయినప్పుడు సరెండర్ అయిపోవడమే. శరణు పొందితే, శరణు పొంది ఏం చేయాలండి? ఊరుకోవాలా? కొంతమందికి ఆలోచనలు వస్తాయి. శ్రీకృష్ణ తత్వాన్ని శాస్త్ర రూపేణ అర్థం చేసుకున్నాం, శాస్త్రం ద్వారా తెలుసుకున్నాం, గురుముఖతః. లగ్నం ఆయనపైనే మనసు చేయాలి అని అర్థమైంది. ఆయనే జీవన లక్ష్యంగా ఏర్పరచుకునే ప్రయత్నం చేశాం, శరణు పొందాం. తర్వాత ఏంటి అనంటే శ్రీకృష్ణుని చేత సృజింపబడినటువంటి సమస్తమైనటువంటి
ప్రాణులు ఏవైతే ఉన్నాయో మీకు వీలు కుదిరినంత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకు మీకు చేతనైనంత సేవ చెయ్యాలి. చేతనైనంత సేవ చేయగలగాలి చుట్టూ ఉండేటటువంటి ప్రాణులకు. ఈ ప్రాణులందరూ ఎక్కడి నుంచి వ్యక్తమయ్యారు? శ్రీకృష్ణునిచే సృజించబడ్డారు. కావున శ్రీకృష్ణుని పైన మనసు లగ్నం చేయాలి. శ్రీకృష్ణుడే జీవన లక్ష్యం. కావున ఆయన సృజించినటువంటి ప్రాణుల పైన మనకు గౌరవము ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కావున సేవ చేయాలి. విచక్షణ ద్వారా ఇలా సేవ చేస్తూ విచక్షణ ద్వారా దైవికం కానటువంటి ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేయాలి. దైవికం కానటువంటి ఆలోచనలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టేయాలి. అహంకారాన్ని కూడా పక్కన పెట్టేయాలి. అహంకారాన్ని పక్కన పెట్టేయాలి, దైవికం కానటువంటి ఆలోచనలను పక్కన పెట్టేయాలి. ఇలా చేయగలిగితే నిరంతరము శ్రీకృష్ణుని పైన మనసును లగ్నం చేయడానికి వీలు కుదురుతుంది. ఎప్పుడు వీలు కుదురుతుంది? అహంకారాన్ని పక్కన పెట్టేయాలి, దైవికం కాని ఆలోచనలను పక్కన పెట్టేయాలి, ప్రాణులందరికీ సేవ చేస్తూ ఉండాలి, శరణు పొందాలి, శ్రీకృష్ణుడే జీవన లక్ష్యంగా ఏర్పరచుకోవాలి, తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ వస్తే ఒకదాని తర్వాత ఒకటి మనస్సుని ఎల్లవేళలా శ్రీకృష్ణుని పైన లగ్నం చేయడానికి వీలు కుదురుతుంది. ఈ విధంగా చేసిన వాళ్ళకి ఏమవుతుంది? మన మనసు అది కూడా ఆలోచిస్తుంది కదా, ఇంత చేస్తే ఏమొస్తుంది అని. అంటే భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఇంత చేస్తే అన్ని కష్టముల నుంచి విముక్తి లభిస్తుంది. ఏవేవైతే కష్టములు ఉన్నాయో, ఉంటాయని అనుకున్నామో, ఉన్నాయో, అనుభవించామో, అన్ని కష్టముల నుంచి విముక్తి అంటే దాటగలుగుతాము, అంటే అధిగమించగలుగుతాము. దీనివల్ల మన ప్రయత్నం వల్లని కాదు, భగవంతుని యొక్క కృప మరియు అనుగ్రహం వలన వీటన్నింటినీ దాటి వెళ్ళిపోగలుగుతాము. అప్పుడు పరమ ప్రశాంతత మరియు అతి ఉన్నతమైనటువంటి ఆనందము మనకు లభ్యమవుతాయి. చిన్మయానందుల వారు అంటారు అక్కడ, ఇఫ్ వి ప్రాపర్లీ ట్యూన్ ది మైండ్, then we will peacefully settle the mind in contemplation upon the infinite. శాంతి పొందినటువంటి మనస్సును ధారణ ద్వారా పరమాత్మ వైపుకు సంధించడమే సాధన. దాని ఫలితమే అనుగ్రహము, గ్రేస్. అదే గ్రేస్ అంటారు స్వామి చిన్మయానందుల వారు. గ్రేస్ అంటే ఎలా వస్తుంది? భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఎలా వస్తుంది? మనం ధారణ చేయగలిగితే, శాంతిని పొందినటువంటి మనసు ద్వారా పరమాత్మ వైపుకు సంధిస్తూ ధారణ చేయగలిగితే ఆ గ్రేస్ వచ్చేస్తుంది. ఇది ఎలాగా అని అంటే స్వామి చిన్మయానందుల వారు చెప్తారు, సూర్యుని యొక్క వెలుగు, కాంతి కిరణములు అంతటా లభ్యమవుతూ ఉంటాయి. ఈ భూలోకాన్ని చూసేటట్లయితే ఏ వైపునైతే భూమి సూర్యుని వైపుకు తిరిగుందో, దినము అని మనం అంటున్నామో, పగలు అని మనం అంటున్నామో, అచ్చట ఎంత మేరకు ఆ సూర్యుని యొక్క కాంతి పడుతూ ఉందో, ఆ ఉండేటటువంటి చోట్ల అన్ని చోట్లకి అందరికీ సమానంగా సూర్యుని యొక్క వెలుగు, కాంతి, వేడిమి లభ్యమవుతాయి. ఆ శక్తి ఇంట్లో ఉన్నారు ఎవరో, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎట్లా లభ్యమవుతాయి? తలుపులు తెరుచుకుంటే, కిటికీలు తెరుచుకుంటే అప్పుడు ఆ సూర్యుని వెలుగు లోపలికి వస్తుంది. కిటికీలు, తలుపులు తెరిచే ప్రయత్నం చెయ్యాలి. చేయకుండా కృప లేదు, అనుగ్రహం లేదు, గ్రేస్ లేదు అని అంటే ఎలాగా? ప్రయత్నం చేస్తే ఉండే గ్రేస్ అనుభవంలోకి వస్తుంది, తెలిసి వస్తుంది ఉంది అని. మంచి గాలి కావాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి ప్రాణవాయువు కావాలి. తలుపులు తెరిచి కిటికీలు తెరిస్తే వస్తుంది లోపలికి. మూసేసుకొని కూర్చొని లేదు లేదంటే ఎలాగా? చిన్మయానందుల వారు అలానే అంటారు. అంటే ఆ గ్రేస్ అనేది ఎప్పుడూ ఉంది, కానీ మనకు అనుభవించగలిగేటటువంటి, తెలుసుకొనగలిగేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? తలుపులు తెరిస్తే. ఇదంతా ఆ ప్రయత్నం దానికే. ఆయన్నే లక్ష్యంగా ఏర్పరచుకొని ప్రయత్నాలన్నీ మనం చూసామే, అవన్నీ దీనికోసమే. ఆ గ్రేస్ అనేటటువంటిది, ఆ అనుగ్రహం అనేటటువంటిది మనం అనుభవపూర్వకంగా తెలుసుకొనగలిగేటందుకు గానే. అందుకు గాను
తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎంత సాధన చేస్తే అంత పరమాత్మ యొక్క అనుగ్రహం మన పైన వర్షింపబడుతుంది. ఎంత చేస్తే అంత. అంటే చెయ్యాలి, ఎంతో చెయ్యాలి. అదే ఇక్కడ ముఖ్యంగా మనకు కనబడుతూ ఉంది. రాబోయే శ్లోకాల్లో తెలియబడుతూ ఉంది. ఇంతకుముందు చూసినటువంటి దాంట్లో కూడా తెలియపరచడం జరిగింది. పరమాత్మచే నిర్మితమైనటువంటి సృష్టిలో కొన్ని చట్టాలను ప్రవేశపెట్టారు ఆయనే, కొన్ని నియమాలను పెట్టారు. నిన్ననే మనం చూసాం, నియతి రూపంలో ఉన్నది నియంతయే, ధర్మ రూపంలో ఉన్నది దైవమే అనేటటువంటి విషయాన్ని. కావున ఆ నియమాలు ఏవైతే ఉంటాయో, చట్టాలు ఏవైతే ఉంటాయో ప్రకృతిలో ఉండేటటువంటివి, నేను దానికి భిన్నంగా పోతాను అని అంటే ఏమవుతుంది? ఫలితం తారుమారవుతుంది. ఏది అనుకుంటామో అది జరగదు, ఏది అనుకోమో అది జరుగుతుంది. భూమి ఆకర్షణ అనేటటువంటిది ఉన్నది, భూమి ఆకర్షణ శక్తి, లా ఆఫ్ గ్రావిటేషన్ అనేటటువంటిది ఉంది అని న్యూటన్ కనుగొనే ఉండొచ్చు. చిన్మయానందులు వారు అంటారు, రాబోయే శ్లోకంలో ఆయన చెప్తారు ఈ మాట. న్యూటన్ కనుగొనే ఉండొచ్చు లా ఆఫ్ గ్రావిటేషన్. కానీ న్యూటన్ కూడా విమానాన్ని ఎక్కి కొండపైకి ఎక్కి దూకితే, ఓ నువ్వు లా ఆఫ్ గ్రావిటేషన్ కనుక్కున్నావు కదా, నేను నీ మీద పనిచేయను అని అంటుందా? ఆయనకు కూడా భూమి ఆకర్షణ శక్తి పనిచేస్తుంది, ఆయన కూడా కింద పడతాడు. ఆ 32 feet per second కింద పడతాడు ఆయన కూడా. ఎవరైనా సరే ఈ భూమి ఆకర్షణ శక్తి ఉన్నది, నేను ఒప్పుకోను, నా ఇష్టం వచ్చినట్టు దూకు. అప్పుడు ఏమవుతుంది? ఒప్పుకోకుండా దూకితే కింద పడతావు, దెబ్బలు తగులుతాయి, అపాయం జరుగుతుంది, హాని కలుగుతుంది. ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకోను అంటే నీకే హాని. ఒప్పుకోకపోవడం వలన భూమి ఆకర్షణ శక్తి ఏమన్నా ప్రతీకారం తీర్చుకుంటుందా అంటే అదేం లేదు అక్కడ. మళ్ళీ దానికి అసలు సంబంధమే లేదు దాంతో. అట్లాంటి భావనలు, ఫీలింగ్స్ ఏం లేవు. నువ్వు పాటిస్తే నీకు మేలు చేస్తుంది, నువ్వు పాటించకపోతే నీకు కీడు చేస్తుంది, అంతే. అటువంటి విషయాన్నే పరమాత్మ తర్వాత కూడా చెప్పబోతూ ఉన్నారు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అధచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్తః మత్ప్రసాదాత్, నాయందు చిత్తము కలిగినటువంటి వాడవై, నా అనుగ్రహము వలన సర్వదుర్గాణి తరిష్యసి, దుస్తరములగు సంసార హేతువులగు అన్నింటినీ కూడా, అన్ని రకాలైనటువంటి కష్టములను కూడా అతిక్రమింపగలవు. ఎందువలన? మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన. అనుగ్రహం ఎందుకు వస్తుంది? మచ్చిత్తః, చిత్తము నా మనసు యందు, చిత్తము నాయందు, నీ మనసు నాయందు నువ్వు లగ్నం చేశావు గనక అనుగ్రహము నీపైకి వర్షింపబడుతూ ఉన్నది. దాని వలన దుస్తరములకు సంసార హేతువులను అన్నింటినీ కూడా అతిక్రమింపగలవు. అధత్వం అహంకారాత్, మరి నీవు అభిమానపూర్వకంగా, అభిమానము వలన, పాండిత్య అభిమానము వలన లేదా అహంకారం వలన, నా శ్రోష్యసి చేత్ వినంక్షసి, నేను చెప్పినది వినని ఎడల పురుషార్థ భ్రష్టుడవు అవుతావు. అంటే ఇక్కడ ఏమన్నా ఆయన నా మాట వినకపోతే ఏమవుతుందో చూడు అంటున్నారా? అలాంటిది ఏం లేదు. ఆయనకు అట్లాంటి భావనే లేదు. తెలుసుకోకపోతే నీకు ఏం కీడు జరుగుతుందో చెప్తున్నారు ఆయన. అంతకంటే ఏం లేదు. తెలుసుకోకపోతే నీకు ఇలా అవుతుంది, ఈ చట్టం ఇలా ఉంది, తెలుసుకోలేదు, నీకే అపాయం, నీకే హాని, నీకే భ్రష్టత వస్తుంది. తెలుసుకుంటే నీకు మంచిది, తెలియకపోతే నీకే ఆ మంచి రాదు, దానికి తోడుగా ఇంకేదో కూడా జరుగుతుంది. త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచా కర్మణ పవిత్రతను పొందుతూ నాయందే చిత్తమును సమర్పించి కామక్రోధముల నుండి, నిఖిల కష్టముల నుండి నీ ప్రయత్నమేమీ లేకుండానే కేవలం నా అనుగ్రహము వలననే సునాయాసంగా విముక్తిని పొందగలవు. ఎంత బాగా చెప్పారండి ఇక్కడ.
నిఖిల కష్టముల నుండి కామక్రోధముల నుండి మనకి ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. దీని నుంచి బయటపడాలి, దాని నుంచి బయటపడాలి, దాని నుంచి బయటపడాలి, దీని నుంచి బయటపడాలి. ఇవన్నీ ఎందుకయ్యా? నా మీద నీవు మనసును పెట్టు, నా ఎందు పెట్టు నువ్వు మనసుని. త్రికరణ శుద్ధిగా చిత్తాన్ని పెట్టాయి. కామక్రోధాల నుంచి, నిఖిల కష్టాల నుంచి నీ ప్రయత్నం కొంచెం చేసిన అసలు నువ్వు పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటా అంటాడు ఆయన. తల్లి చేసినట్టు, తండ్రి సహాయం చేసినట్టు, తల్లి ఆలన పాలన లాలన చూసుకున్నట్టు. అక్కడ ఏమన్నా యోగ్యత అవసరమా? ఏమన్నా అర్హత అవసరమా? ఏమండి తల్లికి పిల్లవాడికి ఆకలేస్తుంది కనుక పాలివ్వాలన్నా, లేకపోతే అన్నం పెట్టాలన్నా, లేకపోతే మాలిన్యం వచ్చింది, మాలిన్యం ఏర్పడింది, వస్త్రాలకి శుభ్రం చేయాలన్నా ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియాన్లు, క్వాలిఫికేషన్స్ కావాలా? అర్హత యోగ్యత కావాలా? తల్లి సహజంగా చేసేస్తుంది అంతే. అలాగే పరమాత్మ కూడా చేసేస్తాడు. అంతే ఉండేది అక్కడ. పరమాత్మ కూడా ఆ విధంగా చేస్తాడు. దానికి యోగ్యత ఏం లేదు, మనసును పెడితే చాలు. అమ్మ అంటే చాలు, తల్లి ఎలా వచ్చైతే చేస్తారో, నాన్నగారు సహాయం చేయండి అంటే ఎలాగైతే నాన్నగారు సహాయం చేస్తారో అంతే భగవంతుడు కూడా అలానే చేస్తారు. ఆ విధంగా పరమాత్మ కామక్రోధాల నుంచి, నిఖిల కష్టముల నుంచి ప్రయత్నం లేకుండానే అనుగ్రహం వలన సునాయాసంగా, అది కూడా ఈజీగా, ఏమి స్ట్రెయిన్ లేకుండా. తల్లి అట్లానే కదా సేవ చేసేది పిల్లలకి, ఏం కష్టపడకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా, ఆయాస ప్రయాసలు ఏం లేకుండా విముక్తిని పొందగలుగుతావు. అలాగని వేరే విధంగా కనుక ఆలోచించి నా మీద విశ్వాసము లేక, నా పైన విశ్వాసము లేక, మనకు విశ్వాసం లేకపోతే ఆయనకి ఏమన్నా అవుద్దా? ఆయనకి ఏం కాదు. మనం అహంకారంతో ధిక్కరించి తిరస్కరిస్తే ఆయన ఏమన్నా ఈగోనా అక్కడ రియాక్ట్ అవ్వడానికి? మనలో ఉండి ధిక్కరించడానికి సపోర్ట్ చేసేది ఆయనే, ఇక్కడున్నది ఆయనే, అక్కడున్నది ఆయనే, వాక్కు వెనకాల ఉన్నది ఆయనే, వాక్కులో ఉన్నది ఆయనే, వాక్కుగా వ్యక్తమయ్యేది ఆయనే. ఆయన లేనిదెక్కడా కాందెక్కడ. అందుకని ఆయనకు మనం వేరు కాదు, మనం వేరు కాం గనక మన మీద ఆయన కోపం వచ్చే అవకాశమే లేదు. మనము ఆయన ఒకటే. కావున అది ఆయనకు తెలుసు, మనకు తెలియకపోయినా. కావున నా వచనమందు విశ్వాసం లేక అహంకారంతో నాకే బాగా తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలియదా, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదా, డాక్టరేట్ లేదా, స్పెషలైజేషన్ లేదా, నీ మాట ఏంటి నేను వినేది అని గనక అనుకోని నువ్వు ఆచరింపకపోతే, గ్రహించకపోతే నశించదవు. అంటే ఏమవుతుంది? నీ మనసు ఎట్లానో పోతుంది, దాని తర్వాత అధోగతి పాలవుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు సృష్టిని గావించినప్పుడు తనసైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శక్తినే ఈశ్వరుడు తానే తన శక్తిలో ప్రతిబింబిస్తూ ఈశ్వరుడికి ఉపయోగించడానికి, సృష్టి కార్యక్రమం నడిపించడానికి తన శక్తిని అక్కడ పెట్టాడు. ఒక బంటుగా, ఒక సేవకురాలిగా మాయని. తనదే అది. తనను శరణు పొందితే, తనను ఆశ్రయిస్తే ఆ మాయని ఇట్లా పక్క తీసేస్తాడు అంతే. లేదంటే మాయ అలానే ఉంటుంది. మాయ అలానే ఉందంటే కింద పడతాం, ఆయన తీసేస్తే పైకి వెళ్తాం. ఉత్తమ గతిని పొందగలిగేటందుకు అవకాశం ఉంటుంది. ఆయనను ప్రసన్నుణ్ణి గావించుకోవాలి. ప్రసన్నుడు అవడం అంటే మస్కా కొడితే కాదు, ఉత్తిగా ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఏం లేదు, ఆయన పరిపూర్ణుడు. ఆయనకేమిటో మనం కొట్టేది? అసంపూర్ణులందరికీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది నువ్వు అది అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయి మనకేదో చేసి పెడతారు. ఆయన్ని స్తుతిస్తే ఆయనకేం రాదు, మనకు వస్తుంది. మన పాపం పోయి పుణ్యం వస్తుంది, పుణ్యకర్మ చేసిన వాళ్ళం అవుతాం. అందుకు అవన్నీ కూడా అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇవి అవి అన్నీ కూడా మన కోసం. అలా చేస్తే ఆయన యొక్క కృప మనం ఎక్కువ పొందగలుగుతాం కనుక మనసు ఆయన వైపు ఉంటుంది కనుక అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడండి అని మనం అనుకుంటాం, మనకు తెలిసి వస్తుంది. ఆ విధంగా మనకు అనుభవం వస్తుంది. అందుకని సింపుల్గా చెప్పారు, మనసుని నా యందు పెట్టు. మన మనసే కదా ఎప్పుడు అంటుంది, మనసు దీని మీద ఉందండి, మనసు దాని మీద ఉండండి, మనసు దేని మీద ఉందండి అంటుంటాం. దేని మీద పెట్టినా ఇప్పటిదాకా మనస్సుని, ఒక్క మాట దేని మీద పెట్టినా ఏమైంది మనకు తెలుసు. ఏమైందో మనకు చిట్ట చివరికి మనకు తెలుసు, దేని మీద పెట్టినా కూడా. అందుకని పరమాత్మ మీద పెట్టి ఒకసారి ప్రయత్నం చేస్తే పోయేదేముంది? ఎన్నింటి మీదో పెట్టాం, పరమాత్మ మీద కూడా పెడదాం, అయిపోతుంది. తరువాత యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి.
అహంకారం ఆశ్రిత్య, అహంకారమును ఆశ్రయించి. మామూలుగా మనం చేసేది అదే, అహంకారాన్నే పట్టుకొని ఉంటాం, అహంకారం మనల్ని పట్టుకొని ఉంటుంది. మనం పట్టు విడిపించుకోవాలని అనుకోం, అది విడవాలని అనుకోదు. నా యోత్సే ఇది యత్ మన్యసే, యుద్ధము వనర్పను అని దేనిని తలంచుచుంటివో, నేను యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను, అహంకారాన్ని ఆశ్రయించి నేను యుద్ధం చేయను అని దేనిని తలచుచూ ఉంటివో, తే ఏవ వ్యవసాయ, నీ ఈ నిశ్చయము మిథ్యా ప్రకృతి త్వాం నియోక్షతి, భ్రమకు మూలము, వ్యర్థము. ఈ నిశ్చయం ఏదైతే ఉందో భ్రమ వలన ఇట్లా అనుకుంటున్నాం. ఐఎమ్ డిటర్మైన్డ్, ఐ హావ్ టేకెన్ దిస్ డిసిషన్, ఐఎమ్ ఫర్మ్. ఏమిటి ఫర్ము, టేకన్ డిసిషన్? అది యు ఆర్ ఇన్ డెల్యూషన్. అది పరమాత్మ చెప్తున్నారు. ఇది భ్రమకు మూలము, వ్యర్థము. ఎందుకో తెలుసా? నీ క్షత్రియ స్వభావం ఏదైతే ఉందో నీ లోపల, అదే నిన్ను నియోగింపగలదు, అదే తీసుకొని వెళ్ళిపోతుంది యుద్ధంలోకి. నేను లోపల ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మలలో కూడా ట్రైన్ అయి ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ జన్మలో కూడా చూస్తున్నావు. ఆ స్వభావాన్ని ఏర్పరచుకుంటూ వచ్చావు. ఏర్పరచుకుంటూ వస్తే ఏం చేస్తే ఆ స్వభావమే తీసుకొని వెళ్ళిపోతుంది నిన్ను. నువ్వు డెసిషన్ చేయొచ్చు. అలాగని చాలామంది అనుకుంటుంటారు, ఈ వ్రతం చేస్తా, ఈ యోగం చేస్తా, ఈ ధ్యానం చేస్తా, ఈ ఉపవాసం చేస్తా, ఈ నియమం పాటిస్తా అని మొదలు పెడతారు, అలా పక్కకి వెళ్ళిపోతుంది మైండ్. ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది పక్కకు అంటే స్వభావం అట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉంది, లోపల ఉండే స్వభావం. నువ్వు అనుకోవచ్చు అహంకారాన్ని ఆశ్రయించి భ్రమకు లోనయ్యి వ్యర్థమైనటువంటి సంకల్పాలు ఇట్లా తీసుకున్నావంటే నీ లోపల ఉండేటటువంటి స్వభావమే. నేను ధార్మికుండండి, నేను అహింసావాదిని అని అర్జునుడు అనేదంతా అట్లనే కనిపిస్తుంది. కొంతమంది అనుకుంటాడు, అమ్మ ఇంత అహింసావాదిని శ్రీకృష్ణ పరమాత్మ చూడండి ఏం చేశాడో అనుకుంటారు. ధృతరాష్ట్రుడు కూడా ఇట్లానే అనుకున్నాడు. ఎంత మంచివాడు అర్జునుడు, నా వాళ్ళ మీదకి నేను ఏమీ బాణప్రయోగం చేయను, యుద్ధమే చేయను అని చెప్పేసి ఇట్లా ఇంత ఎమోషన్లోకి వెళ్ళిపోయాడు. ఎంత మంచివాడు. సంజయుడిని అడుగుతాడు, ఇంక యుద్ధం కాదు కదా అర్జునుడు చేయడు కదా అని చెప్పేసి. అంటే సంజయుడు అంటాడు, ఏం అర్థం కాదు, కృష్ణుడు కదా అక్కడ ఉన్నది, ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ముందు ఇట్లా అంటే ఏం నడుస్తుంది, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఉండు కాసేపు విను, ఇప్పుడే ఎందుకు డిసిషన్ తీసుకుంటాం అంటే ఏమవుతుంది కృష్ణుడి ముందు ఉంటే? నేను ధార్మికుడినండి, నేను అహింసావాదినండి, నేను క్రూర కర్మ చెయ్యను, యుద్ధము చెయ్యను, నేను స్వతంత్రుడిని, నేను వేరే వాళ్ళు చెప్పింది చెయ్యను, మీరు చెప్తే మాత్రం ఎందుకు చేస్తా, నేను చెయ్యను అని మిథ్యాభిమానంతో యుద్ధం చేయకుండా గనక అర్జున నువ్వు నిశ్చయాన్ని గనక తీసుకునేటట్లయితే, నిర్ణయాన్ని గనక చేసేటట్లయితే నిష్ఫలమే, దానివల్ల ఫలితం ఉండదు. ఎందుకంటే అది మిథ్యయే. ఎందుకంటే నీ క్షత్రియ స్వభావం ఏదైతే లోపల బాగా దట్టంగా బలంగా ఉందో అది నిన్ను తోసుకుంటూ తీసుకొని వెళ్తుంది యుద్ధంలోకి. ఏదో టెంపరీ ఎమోషన్కి లోనైపోయి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఇట్లా మాట్లాడుతున్నావు అంతే. నీ క్షత్రియ స్వభావమే నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక గురువు గారి దగ్గర ఒక ధనికుడు, నాకు వైరాగ్యం వచ్చింది, నేను అన్నింటినీ విడిచిపెట్టేశాను, చేయాల్సినవన్నీ చేశాను, పిల్లలు కూడా ఒక పెద్దవాళ్ళు అయిపోయి కాళ్ళ మీద నిలబడ్డారు, ఇంకా నేను వచ్చేస్తాను అని చెప్పేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి చేరిపోయాడు. మరి మీ భార్య అంటే, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఏం పర్వాలేదు, వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నువ్వు హ్యాపీగా ఉంటావని అడిగాడు గురువుగారు. ఇక్కడ వాళ్ళు నిన్ను వదిలేసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సమకూర్చేసావు, పిల్లలు కూడా ప్రయోజకులు అయిపోయారు, అందుకని నేను బెదక పట్టించుకోకపోవచ్చు. కానీ నువ్వు ఉంటావా? ఉంటానండి, నన్ను వదిలేదు. సరే ఆ గురువుగారి దగ్గర ఉన్నారు. ఆయనకు 50 ఏళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి గురువుగారి దగ్గర చేరిపోయారు. 30 ఏళ్ళు సాధన చేశాడు గురువుగారి దగ్గర. 30 ఏళ్ళు సాధన చేసిన తర్వాత ఈయనకి 80 ఏళ్ళు వచ్చాయి, గురువుగారికి దగ్గర 95, 96 ఉన్నాయి గురువుగారికి. ఆ టైంలో వీళ్ళ ఆవిడ పోయింది అని మెసేజ్ వచ్చింది. ఎవరు ఆవిడ పోయింది? చేరిన వాళ్ళ ఆవిడ చనిపోయింది అని మెసేజ్ వచ్చింది. అప్పుడు ఈయన అంటాడు, అబ్బా జంజాటం పోయింది అంటాడు. గురువుగారు నవ్వారు, నాయన 30 ఏళ్ళు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి, ఇప్పుడు జంజాటం పోయిందంటావేంటి నాయన? 30 ఏళ్ళు ఉంటే నువ్వు ఇంకా దాన్ని పట్టుకునే ఉన్నావు. నేను అందుకే అడిగాను నిన్ను, వాళ్ళు వదిలేరు కానీ నువ్వు వదిలేవా అని అడిగాను నిన్ను అని. నువ్వు వదలలేదు నాయన ఇప్పటిదాకా. వదిలి ఉంటే ఇలా అంటావా నువ్వు? ఇంకా కనికరంతో, దయతో, ప్రేమతో, అయ్యోయో పాపం ఇన్ని నాళ్ళు నాకు సేవ చేసినింది అప్పుడు అని చెప్పేసి నువ్వు ఆ విధంగా వాపోతావు, ఆ విధంగా ప్రార్థన చేస్తావు, లేకపోతే భగవంతుణ్ణి ప్రార్థిస్తావు. ఎందుకంటే ఇంత సేవ చేసింది, 30 ఏళ్ళు స్వతంత్రంగా ఉన్నా, నాకు నేను ఇలా వచ్చేసినా ఆవిడ ఒప్పుకొని పిల్లల దగ్గర ఉండిపోయి నాకు అవకాశాన్ని కలిగించింది, కృతజ్ఞతా భావంతో
ఆవిడకి మంచి కలగాలని కోరుకుంటా, జంజాటం పోయిందంటావా ఇప్పుడు? అంటే ఇంకా పట్టుకొనే ఉనిందా నిన్ను ఇప్పటిదాకా, నువ్వు వదిలేవా అని అన్నారు. అంటే అదేనమాట, వదిలేయడం అని వెళ్ళిపోయి కూర్చున్నా 30 ఏళ్ళు పెక్కన పెట్టుకొని కూర్చుని, వాళ్ళు వదిలేసినా ఈయన వదలలేదు. జంజాటం ఏమిటి ఇంకా అంటే పట్టుకొని కూర్చున్నాడు కనుక, అక్కడ పట్టుకొని కూర్చున్నాడు కనుక అలానే ఉంది. స్వభావం అట్లా ఉంటుంది, అది వచ్చేస్తుంది లోపల నుంచి. అదంతే, ఎలా ఉంటే అలా ఉంటే. ఎంత యాక్టింగ్ చేయాలనుకున్నా ఆ నేచర్ బయటకు వచ్చేస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా ఆ నేచర్ లోపల నుంచి అట్లా వచ్చేస్తుంది, అదేం చేయలేం. ఒక ఆయనట వాళ్ళ ఆవిడని చెప్తున్నాడట, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ చొక్కాకి గుండి ఊడిపోయింది కుట్టమని చెప్పానా, మళ్ళీ చెప్తున్నా 2 నిమిషాల్లో తేవాలి అన్నాడు. 2 నిమిషాలు ఎలా వద్దండి, 5 నిమిషాల్లో తెచ్చిస్తానండి అన్నాడు. 5 నిమిషాల్లో తెచ్చిస్తావా? 5 నిమిషాల్లో తెచ్చి ఏమిటిస్తావు అని అడిగాడట. 5 నిమిషాల్లో చేసేసిందేమో అని విన్నాడు. ఫస్ట్ 5 నిమిషాల్లో తెచ్చిస్తావు, ఏం తెచ్చిస్తావు అని. నా చీరకు కూడా ఫాల్ కుట్టాలండి, అది కూడా మీరే కుట్టేయండి. మీ చొక్కా గుండె ఎలా కుట్టుకుంటాను, చీరకు కూడా ఫాల్ కుట్టేయండి మీరే. అంటే లోపల ఏదుందో అదే బయటకు వస్తుంది. దాన్నే మరొకసారి మరొక విధంగా చెప్తూ, స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. కౌంతేయ మోహాత్ యత్ కర్తుం న ఇచ్ఛసి. అర్జున, మోహాత్ అవివేకమున, యత్ దేనిని, కర్తుం న ఇచ్ఛసి చేయ ఇచ్చగింపవో, చేయాలని అనుకోవో. స్వభావజేన స్వేన కర్మణ, స్వభావజాతమగు అంటే స్వభావం వలన వ్యక్తమైనటువంటిది, ఫలాన్ని ఇవ్వడానికి సంసిద్ధమైనటువంటిది నీ క్షత్రియ యోచితమగు కర్మము చేత నిబద్ధ బద్ధుడవై అవశః తత్ అపి కరిష్యసి నీ ఇష్టమునకు వ్యతిరేకంగానే దానిని చేస్తావు. ఏ స్వభావం అయితే నీలో ఉందో, ఏ స్వభావం అయితే వ్యక్తమవుతూ ఉందో, నేనేమీ చెయ్యను అలాగా అని చెప్పేసి నువ్వు ఊరికే అనుకున్నప్పటికీ కూర్చున్నప్పటికీ బద్ధుడవై నీ ఇష్టమునకు వ్యతిరేకంగానే దానిని చేస్తావు, చేయింపబడతావు అని చెప్పడం అన్నమాట. లోపల స్వభావం అంత బలంగా ఉంది, నీ క్షత్రియ స్వభావం. నువ్వు చేయనని కూర్చున్నా అది చేసేస్తావు, చేయాల్సే వస్తుంది. వీర్య శౌర్యాదులు అర్జున నీకు సహజంగా సిద్ధించాయి, సహజంగా సిద్ధించాయి. సిద్ధించినప్పుడు నీవు స్వీయ కర్మచే బద్ధుడివై ఉన్నావు. నువ్వు ఆల్రెడీ బౌండ్ అయిపోయి ఉన్నావు నీ యాక్షన్స్ చేత. అవివేకం చేత చేయకుండా ఊరుకున్నప్పటికీ స్వభావానికి వశీకృతుడవై, స్వభావం నిన్ను కంట్రోల్ చేసేస్తుంది. ఇక్కడ టోటల్గా తన కంట్రోల్లోకి నేను తీసుకుంది. వశీకృతుడవై నీవు కోరిక లేకున్నా కూడా స్వభావ పరతంత్రుడవై, అంటే స్వభావం చేతిలో ఒక తోలుబొమ్మ లాంటి వాడివై, స్వభావం చేతిలో పరతంత్రుడవై స్వభావం చేతిలోకి వెళ్ళిపోయావు అంతే. యుద్ధకర్మనే చేస్తావు, యుద్ధకర్మని చేయాల్సిందే. అంటే స్వభావానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఇక్కడ చూడండి. నువ్వు పై పైన అంటున్నావు, లోపల నీ స్వభావం ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే లోపల ఉండేది అంతరం ఆయనే కదా, ఎప్పటి నుంచో చూశాడు కదా, అందులో చాలా దగ్గరగా ఉండి చూశాడు కదా అర్జునుడిని. అప్పటిదాకా ఏం చేశాడో తెలుసు కదా. అప్పుడు ఒక టెంపరరీ రాంగ్ ఐడెంటిఫికేషన్, తప్పుడు తాదాత్మ్యత వలన వాళ్ళు శత్రుపక్షంలో ఉన్నటువంటి వారు అని అనుకోకుండా నా వారు అనుకోవడం వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది. చిన్మయానందుల వారు ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అంటారు దాన్ని. దేంతో ఐడెంటిఫై చేయాలో తెలియక ప్రాబ్లం వచ్చింది అక్కడ, అంతే. నేనెవరు వాళ్ళెవరు తెలియక, అందువల్ల వచ్చింది ప్రాబ్లం. ఎన్నిసార్లు భీష్ముడు చెప్పినా, ద్రోణుడు చెప్పినా అంతకు ముందే చెప్పారు వాళ్ళు, యుద్ధం చేయాల్సి వస్తే మేము ప్రతిపక్షంలో ఉండాల్సిందే కానీ నీ పక్షంలోకి రాలేం కదా, మా వచనాలు మాకున్నాయి, మా బాండేజెస్ మాకున్నాయని చెప్పారు వాళ్ళు ఎప్పుడో. తెలుసు అర్జునుడికి, కానీ ఆ క్షణంలో అట్లా ఆవరించింది. పెద్ద పెద్ద వాళ్ళకు వస్తూ ఉంటుందనడానికి అదనమాట. కావున నువ్వు ఇప్పుడు అనుకున్నప్పటికీ నీ స్వభావం అంత పవర్ఫుల్గా ఉంది,
దాని చేతిలో వశుడవైపోయి పరతంత్రుడవైపోయి యుద్ధకర్మనే చేస్తావు. ఒడియా బాబాజీ గారని ఉత్తర భారతంలో ఒక గొప్ప సాధకుడు ఉండేవారు. ఆయన దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి, బాగా పేరు పలుకుబడి ప్రఖ్యాతి ధనము అన్నీ ఉన్నాయి, పెళ్ళి కూడా అయింది, కొంతకాలం అయింది, పెళ్ళి అప్పుడప్పుడే అయింది పెళ్ళి. ఏదో సత్సంగం విన్నాడు, ఒడియా బాబా గారు సత్సంగం విన్నాడు. వినేసి ఏమిటంతా మాయా, ఏమిటిదంతా, అంతా మిథ్య, దీంట్లోనా నేను ఉండాల్సింది అని ఆ వైరాగ్యం అనేటటువంటి ఫీలింగ్ ఒకటి చాలా వచ్చేసింది. వస్తే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నాకు ఇంకా నేను మాయలో పడిపోయానండి, నేను బయటపడాలనుకుంటున్నాను, నేను సాధన చేస్తాను, నేను మీ దగ్గర ఉంటాను, ఇది అది ఏదోదో ఫోర్స్ చేసి ఏదో ఒకటే ప్రాధేయపడితే, సరే ఉండు చూద్దామని అట్లా ఉంచారు. ఏమిటి మా ఆయన రావట్లేదని చెప్పి ఎదురు చూసి ఏమన్నా బయటకు వెళ్ళాడేమో, ఏమన్నా టూర్కి వెళ్ళారేమో, ఏమన్నా ఇంకో చోట వ్యాపారం చేయడానికి వెళ్ళారేమో అని ఆలోచించి అయిపోయిన తర్వాత నెమ్మదిగా తెలిసింది, ఇదో ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఈయన. సరే ఆవిడ డైరెక్ట్గా వచ్చి ఒడియా బాబా గారిని అడిగింది అనమాట, ఏంటి నన్ను మా ఆయన బ్రతుకుండగానే విధవని చేసినట్టు చేసేశారు నా బ్రతుకుని, ఆయన్ని మీరు తీసేసుకుంటే ఎట్లాగా, నేను కోల్పోతే ఎట్లాగా అని ఆవిడ ప్రాధేయపడితే ఒడియా బాబా గారు ఈయన్ని పిలిచి వెళ్ళు అన్నారు. లేదు 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 లేదు, నాకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, అదంతా మాయ, అదంతా మిథ్య, అదంతా అనవసరం, అసలు అదంతా లేనిది ఉన్నట్టు కనపడుతోంది, అది లాగేస్తుంది, నేను పోను, ఇదంతా నాకు అవసరం లేదు, అదంతా మాయ కదా, అవునన్నాడు. అదంతా మిథ్య కదా, అవునన్నాడు. మరి మాయ మిథ్య అయితే నీకు ప్రాబ్లం ఏంటి? వెళ్ళి అక్కడ 3 ఏళ్ళు స్ట్రిక్ట్గా బ్రహ్మచర్యాన్ని పాటించి 3 ఏళ్ల తర్వాత నా దగ్గరికి రా, నువ్వు దాంట్లో సక్సెస్ అయితే అప్పుడు నీకు కంటిన్యూస్ స్టే ఇక్కడే, టోటల్ సాధన నీ లైఫ్ అంతా ఇక్కడే ఉండిపోయేటట్టు పర్మిషన్ ఇస్తాను నీకు, 3 ఏళ్ళు స్ట్రిక్ట్ బ్రహ్మచర్యం చేసి రా అని వెళ్ళిపోయాడు. 3 ఏళ్ల తర్వాత వచ్చాడు, 3 పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఎంత పైకి అనుకున్నప్పటికీ కూడా అదేం తప్పు కాదు, అదేం రాంగ్ కాదు, అదేం తక్కువ పని కాదు, అది న్యాచురల్గా లోపల ఏదైతే ఉందో దాని ప్రకారంగా జీవితాన్ని సాగించాడు అంతే. అది లోపల అంత పెట్టుకొని బయటికి పై మెరుగులతో ఇట్లా బిహేవ్ చేస్తే అదే బయటకు వస్తుంది ఎప్పటికైనా. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి లోపలవన్నీ కూడా. స్వభావం అంత పవర్ఫుల్గా ఉంటుంది, లోపల ఉంటుంది కనుక ఆ విధంగా అదే బయటకు వస్తూ ఉంటుంది. మన మనస్సే మన లోపలే అవి దాగి ఉంటాయి, లోపలే ఉంటాయి అవన్నీ కూడా. అవన్నీ లోపల ఉంటాయి గనక అవి ఎట్లా మనల్ని తీసుకొని వెళ్తే అట్లా మనం పోతూ ఉంటాం. అందుకని స్వభావాన్ని అంత తేలిగ్గా తీసుకొని అట్లా పక్కన పెట్టేసి ఏదో టెంపరీగా ఏదో ఫీలింగ్ వచ్చేసింది, ఒక ఎమోషన్ వచ్చేసింది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది అని చెప్పేసి దీన్ని పట్టుకొని నేను లైఫ్ డిసిషన్ తీసుకుంటానంటే అయ్యే పని కాదు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతూ ఉంది, అసలు ఈ స్వభావానికి కూడా అంత శక్తి ఎట్లా వచ్చింది? మొన్న కూడా చూసాం కదా 2-3 రోజుల క్రిందట. స్వభావం అనేటటువంటిది 2 అర్థాలు చూసాం. ఒకటి, అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి సంస్కారాల వల్ల ఈ జన్మలో స్వభావం ఎప్పుడైతే ఫలితం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉందో దాన్ని స్వభావం అని అంటాము. ఆ సంస్కారం ఎప్పుడైతే ఫలితం ఇవ్వడానికి సంసిద్ధం, ఒకటది అది మనం చేసుకుంది. రెండోది ఏమిటి, అసలు ఈ ప్రకృతిలో 3 గుణాలను పెట్టింది ఎవరు, ప్రకృతిని ఇలాగా తయారు చేసింది ఎవరు, ఈ లక్షణాలను పెట్టింది ఎవరు? పరమాత్మ. ఇంకొక కారణం పరమాత్మ, దానికి ఆయన అలా పెట్టాడు, డిజైనింగ్ అట్లా జరిగింది, ఆ ప్రోగ్రామింగ్ అట్లా జరిగింది, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ అట్లా పెట్టారు ఆయన సృష్టిలో. ఆ ప్రోగ్రామ్ నుంచి బయటపడాలంటే ఆయన పట్టుకోవాలి. ఆ విధంగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఆయనే హృదయం లోపలుంటూ ఒక యంత్రం పైన కూర్చోబెట్టి తిప్పినట్టు తిప్పుతూ ఉన్నాడంటే ఇప్పుడు నేను చేసే పనికి ఆయనే కదా కారణం, నేనెక్కడా? కానీ ఆయన కొన్ని చట్టాలను ప్రవేశపెట్టి స్వేచ్ఛని స్వతంత్రతని నువ్వు ఎలా ఉండాలో అది మనకు వదిలేశాడు. ఇలా ఉంటుంది, ఈ లా ఇలా ఉంది, దాన్ని నువ్వు ఉపయోగించుకుంటావా లేదా? అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీని బల్బు ద్వారా పెట్టుకుంటే లైట్ వస్తుంది, ఫ్యాన్ ద్వారా పెట్టుకుంటే గాలి వస్తుంది, ఎలా పెట్టుకుంటే అలా వస్తుంది. లేదు నేను ఏళ్ళే పెడతానంటే షాక్ వస్తుంది, అంతే కదా, ఏళ్ళే పెడతానంటే షాక్ వస్తుంది.
ఎల్లు పట్ట షాకు ఎలక్ట్రిసిటీది తప్పు ఎట్లా అవుతుందండి? ఎలక్ట్రిసిటీ నాకు వాడడం తెలియకపోతే అది తప్పు, అంతే. అది ఉంది అక్కడ, చట్టం అలా ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకొని వాడుకో. ఫ్రీడమ్ టు యూజ్ వదిలేశాడు. లేదు లేదు ఎలక్ట్రిసిటీ ఉంది, నువ్వు వేలు పెడితేనే అది ఉపయోగపడుతుందంటే ఇంకేం ఉపయోగం ఉందండి? విద్యుత్ శక్తి ఉంది నీళ్ళల్లో, ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకెళ్తే బయటకు వస్తుంది, అంతే. అలా అలా ఉంచారు దాన్ని. ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని ఇచ్చారు కనుక ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఫ్రీడమ్ ఇవ్వకపోతే మళ్ళీ అవును ఫ్రీడమ్ ఇవ్వలేదు, నేను ఇంకేముంది ఇక్కడ, అదొకటి మళ్ళీ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. డిసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా ఇచ్చారు. అర్జున, ఈశ్వర మాయయా, ఓ పార్థ, అంతర్యామి అయినటువంటి ఆ ఈశ్వరుడు మాయ చేత సర్వభూతాని యంత్ర ఆరూఢాని ఇవ, దేహాభిమానులకు జీవులందరినీ, ఎవరిని అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు క్లియర్గా అర్థం చెప్తున్నారు. ఇక్కడ అందరినీ అంటే ఎవరిని? దేహాభిమానులకు జీవులందరినీ. నేనే దేహం, దేహమే నేను, ఇంద్రియాలు నేను, అవన్నీ నావి అనుకునేటటువంటి వారిని, దేహోహం అనుకునేటటువంటి వారిని, శివోహం అనుకునేటటువంటి వారిని కాదు, దేహోహం అంటే దేహమే నేను, దేహాభిమానులకు జీవులందరినీ యంత్రమున ఉన్న బొమ్మల వలె భ్రామయన్ తిప్పుచు, బొమ్మల వలె, యంత్రమున ఉన్న బొమ్మల వలె తిప్పుచు. యంత్రంలో బొమ్మలు పెట్టి తిప్పుతూ ఉంటారు. మనం కొన్ని ఎగ్జిబిషన్ లాంటి వాటికి వెళితే అక్కడ కనపడుతూ ఉంటాయి. కొంచెం పిల్లలు తిరగడానికి ఇలా తిరుగుతుంటాయి, పెద్దలు తిరగడానికి ఇలా తిరుగుతుంటాయి. ఇప్పుడు తలకాయ తిరిగింది జాలకన అలా తిరగడానికంటే అదొక ఫన్. ఎందుకు తిరిగా డబ్బులు ఇచ్చి మరీ ఎక్కి మరీ తిరుగుతుంటారు. ఆయన ఫ్రీగా తిప్పుతున్నాడు, ఫ్రీ పాస్, ఫ్రీగా కూర్చోబెట్టి తిప్పుతున్నాడు. హ్యాపీ కాదు? ఎవరన్నా వెళ్ళారు మీరు తిరగడానికి, ఫ్రీ రైడ్ ఇచ్చారు, బా ఎంత హ్యాపీ, ఫ్రీ పాస్ అండి, మంచిగా తిరిగాడండి. కాకపోతే ఎక్కి కూర్చున్న తర్వాత ఎప్పుడు దిగుతామో మనకు తెలియదు, అది ఎంతసేపు తిప్పుతాడో ఆయనకే తెలుసు. ఆ విధంగా భ్రామయన్ త్రిప్పుచు నియమించుచు సర్వభూతానాం హృదయేసే తిష్టతి, జీవులందరి హృదయమున వలయుచున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఆయన బయటుండి తిప్పట్లేదు, లోపలుండి తిప్పుతున్నాడు. అంటే ఎవరు? ఆయన తిరుగుతున్నాడు. అది పాయింట్ అక్కడ. ఆయన బయటుండి తిప్పుతున్నాడా? నన్ను తిప్పి నా ఎట్ ది కాస్ట్ ఆఫ్ మై ఎక్స్పెన్స్ ఈజ్ హ్యావింగ్ ఫన్. ఏం కానే కాదు. ఈ ఈజ్ సీటెడ్ ఇన్సైడ్ అండ్ హీ ఈజ్ ఆల్సో గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హీ ఈజ్ ఆన్ ది అర్త్ ఆల్సో, హీ ఈజ్ ఇన్ ది వీల్ ఆల్సో, హీ ఈజ్ గోయింగ్ రౌండ్ ఆన్ ది వీల్ ఆల్సో. ఆయన దాంట్లో అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన తిరిగే యంత్రంలో ఉన్నాడు, తిప్పే వాడిలో ఉన్నాడు, యంత్రం ఉన్న భూమిలో ఉన్నాడు, భూమి తిరిగే ఆకాశంలో ఉన్నాడు, ఆకాశానికి ఆధారంగా ఉండి అధిష్టానంలో ఉన్నాడు. ఆయన అన్నటల్లో ఉన్నాడు, ఆయనకు తెలుసు. కనుక ఇది తిరిగినా ఏం తిరగదు, ఆయనకి ఏం జరగదు, ఆయనకి తిరుగుతున్నాడు ఆయన కూడా. అంటే ఆయన కూడా ఉన్నాడు అక్కడ. కాకపోతే ఆయన్ని చూడకుండా మనం ఇంకేదో చూస్తాం కనుక మనకు కూడా కళ్ళు తిరుగుతాయి అక్కడ. ఈశ్వర అని అంటే ఇక్కడ అర్థం ఏమిటట? ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం సర్వనియామకుడు, సర్వ అంతర్యామి. ఇది అర్థం చేసుకోమంటాడు ఆయన. అందరిలో ఉన్నవాడు, నీలోనే కూర్చొని నిన్ను తిప్పట్లే, అందరిలో ఉన్నాడు, అందరినీ తిప్పుతున్నాడు. ఎవడు తిరగడు? ఎవడిలో అయితే దేహాభిమానం లేదో వాడు తిరగడు. ఎవడైతే నేను సాక్షిని అనుకుంటాడో వాడు తిరగడు. ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడు తిరగడు. తిరుగుతున్నా ఏం కాదు, తిరుగుతున్నా వాడికి ఏం కాదు. సర్వనియామకుడు, సర్వ అంతర్యామి నారాయణుడు. ఎవరు పృథివీ యందుండునో, ఎవరిని పృథివీ ఎరుగదో, ఎవరికి పృథివీ శరీరమో, ఎవరు లోపల ఉండి పృథివిని నియమిస్తూ ఉన్నారో అటువంటి వాడు సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుడు అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. పృథివిని ఉదాహరణగా తీసుకొని ఎవడు పృథివీ యందు ఉండి ఎవరిని పృథివీ ఎరగదో, ఎవరు పృథివీ యందు ఉన్నాడో, ఎవరికి పృథివీ శరీరమో, ఎవరు పృథివీ యందుండి అందరినీ నియమిస్తూ ఉన్నాడో అతడు సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుడు అని మనం అర్థం చేసుకోవడానికి ఒక పాయింటర్ ఇస్తూ ఉంది. అటువంటి వాడు ఆయన. పృథివీ యందే ఉన్నాడంటే ఆయన లేనిది లేదు, అన్నిటిల్లో ఉన్నారాయన. అందుకని అది తెలుసుకోవాలంటే మనకేం కావాలి? శుద్ధ అంతఃకరణం కావాలి. ఆ శుద్ధ అంతఃకరణం అనేటటువంటిది మనం ప్రయత్నం చేస్తే, ఆయన పాదాల చెంత మనసును ఉంచే ప్రయత్నం చేస్తే వస్తుంది. స్వచ్ఛమైనటువంటి, అర్జున అనే పదాన్ని వాడతారు ఇక్కడ.
అర్జున అని అంటే ఎందుకు వాడారు అని అంటే పెద్దవాళ్ళు చెప్తారు. ఒక అర్థం అర్జున అంటే ఒక అర్థము శుద్ధమైన అంతఃకరణం గలవాడు, రెండవ అర్థము స్వచ్ఛమైన స్వభావం గలవాడు. రెండు అర్థాలు. అంటే ఎవరు దీని నుంచి బయటపడతారు ఇక్కడే చెప్పేస్తున్నాడు ఆయన. ఎవరు బయటపడతారు? స్వచ్ఛమైన స్వభావం కలిగిన వాడు తిరగడు, తిప్పిన వాడికి ఏం కాదు. శుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడికి అసలు ఈ తిరగడమే ఇంప్రెషన్, మైండ్ మీద ఇంప్రెషన్ ఉండదు. అదే అన్నమాట ఆ రెండు విషయాలు చెప్తున్నాడు. పరమేశ్వరుడు సర్వభూతములనందు ఉండి తన మాయాశక్తి చేత హృదయదేశం నందుండి త్రిప్పుచూ ఉన్నారు. ఒక ఆయన్ని అడిగారట, ఎలా ఉన్నావయ్యా అని. ఎందుకంటే పెళ్లి కాలేదు అని చాలా రోజులు బాధపడ్డాడు ఆయన. ఎలా ఉన్నావు అని. అంటే ఆయన అన్నాడట, నా బ్రతుకులో ప్రదక్షిణలు చేయడమే సరిపోయింది అని. ఏమిటి అంటే పెళ్లి కాలేదు అని చెప్పేసి పెళ్ళిళ్ళ పేరేళ్ళ చుట్టూ తిరిగాను, పిల్లని చూపిస్తానంటే పిల్లల్ని చూపించేటటువంటి ఇళ్ళ చుట్టూ తిరిగాను, పెళ్ళి అయ్యేటప్పుడు అగ్ని చుట్టూ తిరిగాను, పెళ్ళి అయిన తర్వాత కొత్తలో పెళ్ళాన్ని చుట్టూ తిరిగాను, ఇప్పుడు స్పర్ధలు వచ్చి విడిపోయాం కనుక కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. అంతా తిరగడమే నా బతుకంతా అన్నాడు. ఏమిటో ఇలా తిరుగుతున్నాను. అసలు ఇలాగే మనం కూడా తిరుగుతూ ఉంటాం. మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు. ఏ విషయ వస్తువు కావచ్చు, ఏ వ్యక్తో కావచ్చు, ఏ పరిస్థితో కావచ్చు, ఏది మనోహరణంగా ఉండేది ఏదో కావచ్చు, మన మనసు అలా తిరుగుతూనే ఉంటుంది. తిప్పడం అంటే ఇంతే. మన మనసు తిరుగుతోంది. తిరిగేటప్పుడు మనం ఏం శుద్ధ అంతఃకరణాన్ని పొందామా, స్వచ్ఛమైన స్వభావాన్ని పొందామా? అది తిరగదు. ఇది ఎప్పుడైతే తిరగదో ఇంకెక్కడా తిరిగేది లేదు. ఇదే తిరగడం అంటే. అందుకని ఇంకెక్కడా తిరిగేటటువంటి అవకాశం ఉండి ఇంక తిరగడం అనేది ఉండదు. ఈశ్వర అనే పదాన్ని ఇక్కడ వాడారంటే, ఒక మహాత్ముడు అంటారు ఈశ్వరుడు అంటే ఈశానశీలుడు. మన నామస్మరణ కూడా అట్లానే వచ్చింది ఈరోజు. ఈశానశీలుడు అంటే పాలించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయనే పాలిస్తాడు మనల్ని, ఆలించుతాడు, లాలిస్తాడు కూడా ఆయనే. కాకపోతే మనం తెలుసుకొని ప్రవర్తిస్తే సరిగ్గా ఉంటుంది. అంతఃకరణము స్వభావము శుద్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక వ్యక్తట ఒక ట్యాక్సీ క్యాబ్ ఏజెన్సీని కాల్ చేశాడు ఫోన్లో. కాల్ చేసి, ఏమయ్యా ఎంతసేపు అయింది నేను చెప్పి ట్యాక్సీ కావాలని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ అని చెప్పానా? ఏంటి ఇంకా రాలేదు? ఏమిటి ఇంకా రాలేదు? వచ్చేస్తుంది కాసేపట్లో వచ్చేస్తుంది. ఇంకెప్పుడు కాసేపు అయ్యా ఏమిటి అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ 5 నిమిషాలకు ఇంకా రాలేదు. మళ్ళీ ఏమిటి ఇంకా రాలేదు, ఏమనుకుంటున్నారు మీరు అని ఫోన్ అంటే అక్కడి నుంచి వాడు అన్నాడట, లేట్ అయిందండి, లేట్ అయింది, ఏం చేస్తాం, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, విమానం కూడా లేట్ అవుతుంది లేండి. వాడు విమానం కూడా లేట్ అవుతుంది లేండి. వాడి ఫిలాసఫీ వాడిది. విమానం కూడా లేట్ అవుతుంది లేని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నిజంగానే విమానం లేట్ అవుతుంది నేను వెళ్ళకపోతే, ఎందుకంటే నడిపే పైలట్ని నేనే. విమానం వరకు ఈయన కారులో వెళ్ళాలి కదా, పైలట్ని నేను. వాడికి తెలియక అన్నాడు, ఈయనకి తెలిసి అంటున్నాడు. అందుకనే నడిపేటటువంటిది ఏది, నడిపేవాడెవడు, వాడికి శరణాగతిని పొందితే చాలు. ఒక మహానుభావుడు అంటాడు, వల వేస్తే చేపలన్నీ పడుతూ ఉంటాయి, కానీ కొన్ని చేపలు పడవు. ఏవైతే వేసేవాడి పాదాల దగ్గర ఉంటాయో అవి పడవు. ఎందుకంటే వాడి పాదాల దగ్గర వేసుకోడు కదా, వాడి నుంచి దూరం వేస్తాడు. అంటే పాదాల దగ్గర ఉన్నవి వలలో పడవు. అంటే పరమాత్మ యొక్క పాదాల దగ్గర మనసు నుంచితే వలలో పడరు, యంత్రంలో ఎక్కరు, ఎక్కినా ఏం కాదు, ఎఫెక్ట్ ఏం కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక కుక్కని ఒక ఆయన తీసుకెళ్తూ ఉంటే ఇంకొక ఆయన చూశాడట. తర్వాత 2-3 రోజుల తర్వాత కుక్క కనపడలేదు, ఇంకెక్కడో కనపడింది. కనపడితే ఏమిటండి ఈ కుక్క, అక్కడెక్కడో చూశాను మీ దగ్గర, మళ్ళీ దాని తర్వాత కనపడలేదు, ఇప్పుడు ఇంకెక్కడో కనపడుతోంది, ఇది ఏం కుక్క అండి అని అడిగాడు. ఇది పోలీసు వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి జాతికి సంబంధించిన కుక్క, శునకము. పోలీసు వాళ్ళు వాడేటటువంటి శునకం తెలుసు కదా, వాళ్ళు ఎందుకు వాడతారో, అందుకు వాడేటటువంటి జాతికి సంబంధించింది. మరి అలా కనపడట్లేదేంటండి, చూస్తే అలా కనపడట్లేదే అని అన్నాడు. ఇప్పుడు అది సీక్రెట్ సర్వీస్లో ఉంది, మఫ్తీలో ఉంది, సీక్రెట్ సర్వీస్లో ఉంది.
అందుకని అలానే కనపడుతుంది. పోలీసు వాళ్ళకి సునకాలు కూడా అట్లుంటాయి. మరి తెలియకుండా కనపడకుండా మభ్యపెట్టేటటువంటిదే ప్రపంచం. దాని లోపల ఏమి ఉన్నదో దాగి అది మనకు తెలియదు, మనకు కనపడదు. మనం పై మెరుగులను చూస్తాం, మురిసిపోతాం, లోపల వేరేటు ఉంటాయి, అవన్నీ మనకు తెలియదు. అవన్నీ తెలుసుకొని మరి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఏం చెయ్యాలయ్యా? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. భారత సర్వభావేన తం ఏవ శరణం గచ్చ. ఓ అర్జున, సర్వాత్మభావముతో ఆ ఈశ్వరునినే శరణు పొందుము. ఏ భావంతో? సర్వాత్మభావంతో, అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అనేటటువంటి భావంతో ఆ ఈశ్వరుడినే శరణు పొందుము. తత్ ప్రసాదాత్, ఆయన కృప వలన, పరాం శాంతిం, పరమశాంతిని, శాశ్వతం స్థానం అంటే శాశ్వతమైనటువంటి స్థానం మోక్షం ఒక్కటే, మోక్షమును ప్రాప్స్యసి, పొందదవు, పొందగలుగుతావు. ఆయనే చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? తమేవ శరణం గచ్చ. ఇప్పుడు అలా తిరుగుతూ ఉన్నారు, ప్రపంచం మబ్బ పెడుతూ ఉంది, మనకు అర్థం కాకుండా వలలో పడిపోతున్నాం. ఏం చేయాలి? తమేవ శరణం గచ్చ, ఆ ఈశ్వరునే శరణు పొందుము. ఏ భావనతో? సర్వాత్మభావంతో. అంతటా అందరిలో ఉన్నారు. అంతటా అందరిలో ఉన్న ఆ ఈశ్వరుని శరణు పొందితే ఏమిటంటే, ఎవరి వద్ద నుంచి నీకు ఏ బంధం ఏర్పడాల్సిన అవసరం వచ్చినా వారిలో నుంచే నిన్ను కాపాడతారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందరిలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి గనక మనం ఆ భావనతో ఆరాధిస్తే ఎవ్వరి వల్ల ఏ అపాయము ఉండదు, ఎవ్వరి వల్ల ఏ హాని ఉండదు, ఏ బంధము ఉండదు, ఏ మాయా యొక్క యంత్రాన్ని మనం అధిష్ఠించాల్సిన పని ఉండదు. ఎందుకంటే అందరిలో ఉన్నవాడిగా చూస్తున్నాం కనుక అందరిలో ఉన్న వాడే మనకు ప్రకటితమవుతాడు, అతడే వ్యక్తమవుతాడు. కనుక అక్కడి నుంచే మనల్ని కాపాడుతూ వస్తారు, రక్షిస్తూ వస్తారు, ఆశీర్వదిస్తూ వస్తారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన కృప వలన పరాం శాంతిం, శాశ్వతమైనటువంటి పదాన్ని కూడా పొందుతావు, పరమశాంతిని కూడా పొందుతావు. అపారమైనటువంటి సంసార దుఃఖముల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి తరుణోపాయాన్ని చెప్పారు. త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుడు యొక్క శరణు పొందు, ఆశ్రయించు. ఆశ్రయిస్తే చాలు, కేవలం నీకు తోచినటువంటి విధంగా నువ్వు ఆశ్రయించు. పోనీ మొత్తం కాకపోతే చిన్న చిన్న పనులనైనా సమర్పణ చేయి. హే పరమాత్మ, హే భగవాన్ అని భావనతో, భక్తి భావనతో భక్తిపూర్వకంగా సమర్పించు. నేను చేయలేను, నా చేత కాదు, నీ చేతనే అవుతుంది, నీవే చేయించు, నీవే ప్రసరించు, నా ద్వారా నీవే అన్నీ చెయ్యి అనేటటువంటి భావన చేస్తే అది సమర్పణే అవుతుంది. అంటే మనదైనటువంటి, మనది అనుకుంటూ ఉన్నటువంటి దేహాన్ని, ఉపకరణాలని, అన్నిటిని, ఇన్స్ట్రుమెంట్స్ని అన్నిటినీ ఆయనకు వదిలేస్తున్నావు. నువ్వే ప్రవహించు, నువ్వే ప్రసరించు, నువ్వే దీని ద్వారా అన్నీ చేయించు అని అంటే ఏమిటి? వీఆర్ ఆఫరింగ్, వీఆర్ సరెండరింగ్. ఆ విధంగా కూడా చేయొచ్చు. అతని అనుగ్రహం వలన తత్వజ్ఞానము కలుగుతుంది, సమూలముగా అవిద్య నశించిపోతుంది, నివర్తించిపోతుంది. అప్పుడు అద్వితీయమైనటువంటి వైష్ణవ పదాన్నే మనం పొందగలుగుతాము. ఒక మహాత్ముడు అంటాడు ఇక్కడ, భగవంతుడికి గనక పరిపూర్ణంగా సమర్పణ భావంతో తనని తాను సమర్పించుకొనగలిగితే తదేకంగా అంటూ రావాలి. నా మనసుని నీకు సమర్పిస్తున్నాను, నా బుద్ధిని నీకు సమర్పిస్తున్నాను, నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను, నేను చేసే ప్రతి కర్మని నీకు సమర్పిస్తున్నాను, భోక్తృత్వాన్ని సమర్పిస్తున్నా, ప్రతిదీ అంటూ 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 చేస్తూ 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 వెళ్ళేటట్లయితే మనసు నిర్మలమైపోతుంది. నా ఆలోచనలు సమర్పిస్తున్నాను, నా భావాలు సమర్పిస్తున్నాను, ఈ విధంగా నా భావోద్రేకాలు నీకు సమర్పిస్తున్నాను, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, డిజైర్స్, ఇవన్నీ కూడా. ఇంకా మిగతావి ఏవైతే అవి వీలైతే ఏది 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 ఎప్పుడు ఉదయిస్తే అప్పుడు, ఏది ఎలా ఉద్భవిస్తే కనిపిస్తే అప్పుడు అలా మనం సరెండర్ చేసుకుంటూ, శరణాగతిని
పొందుతూ అలా సమర్పించేస్తూ భగవంతుడికి కనుక ఉండగలిగేటట్లయితే ఆయన అంటారు మనసు నిర్మలమైపోతుంది. పరమాత్మకి ఇట్లా ఇంకేం చేయక్కర్లే, వేరే యోగాలు వేరే సాధనలు అన్నీ మర్చిపోండి, కేవలం పరమాత్మను పట్టుకొని సమర్పిస్తూ ఏది లోపల వస్తే అది సమర్పించడం అనండి. చేయలేకపోతున్నా అంటే చాలు, అంటూ 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 వెళ్ళిపోయేటట్లయితే, ప్రతి ఒక్కటి అలా అంటూ పోయేటట్లయితే కొంతకాలానికి అది నిజపడుతుంది, నిజమైపోతుంది, నిజంగా ఆయనకి సమర్పింపబడతాయి అన్నీ కూడా. అప్పుడు ఏమవుతుంది? మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే ఏమవుతుందట? అసంప్రజ్ఞాత సమాధి మనదైపోతుంది. ఆయనే తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచేస్తాడు, అసంప్రజ్ఞాత సమాధిలో ఉంచేస్తాడు. నిర్వికల్ప సమాధి, అసంప్రజ్ఞాత సమాధి రెండు ఒకటే. అసంప్రజ్ఞాత సమాధిలో అట్లా ఉంచేస్తారు, అయిపోయింది. ఎవరు ఉంచారు? ఆయనే ఉంచుతారు. ఎప్పుడు ఉంచుతారు? సమర్పించుకుంటే, శరణాగతిని పొందేటట్లయితే ఆ విధంగా జరుగుతుంది. నిత్యము నిరంతరము మన ద్వారా అభివ్యక్తమవుతూ మనలో ఉన్నటువంటి అస్తిత్వమే పరమాత్మ. నిత్యము నిరంతరము మన ద్వారా మనలో ఉంటూ అభివ్యక్తమవుతూ ఉండేటటువంటి అస్తిత్వమే పరమాత్మ. అటువంటి అస్తిత్వంతో అంతరంగ సంబంధము కనుక మనం ఏర్పరచుకున్నట్టే, ఇంటిమేట్ రిలేషన్షిప్. మనం ఎన్నో రిలేషన్షిప్స్ ఏర్పరచుకుంటాం, ఎంతమందితోనూ క్లోజ్ అంటాం, క్లోజ్డ్ అంటాం, ఓపెన్ అంటాం, జస్ట్ నౌ ఓపెన్డ్ అంటాం, ఎన్నో ఉంటాయి. కానీ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద పరమాత్మ, వేర్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అస్. ఆ విధంగా గనక మనం అన్యోన్యమైన అంతరంగ సంబంధము ఆ అస్తిత్వంతో, అంతర్యామితో కనుక ఏర్పరచుకునేటట్లయితే, ఆ ప్రయత్నం చేస్తే అదే భగవంతుడిని తలుచుకునేటటువంటి విధానము. ఎవరి మనసులో అయితే ప్రేమ, కరుణ, సహనము అంటే ఓర్పు, అనురాగము, ఉల్లాసము, సంతోషము, మృదుత్వము, సుకుమారత్వము, దయ ఉంటాయో వారి హృదయంలో పరమాత్మ అస్తిత్వం వ్యక్తమవుతుంది. మామూలుగా చెప్పాలంటే వారి హృదయంలో పరమాత్మ ఉంటాడు అని. మరి ఇప్పుడు చెప్పారు కదండి, అందరి హృదయాల్లో పరమాత్మ ఉంటాడని. ఉంటాడు, కానీ ఎవరు తెలుసుకుంటారు, ఎవరిలో వ్యక్తమవుతుంది, ఎవరిలో ఆ దివ్య అస్తిత్వం ప్రకటితమవుతుంది అంటే ఎవరి మనసులో అయితే ప్రేమ ఉంటుందో, కరుణ ఉంటుందో, సహనం ఉంటుందో, అనురాగం ఉంటుందో, ఉల్లాసం ఉంటుందో, సంతోషం ఉంటుందో, మృదుత్వం ఉంటుందో, దయ ఉంటుందో వారిలో వ్యక్తమవుతుంది. ఈ గుణాలన్నీ ఉంటే అక్కడ పరమాత్మ వ్యక్తమవుతారు, ప్రకటితమవుతారు. ఉండొచ్చు, మేనిఫెస్ట్ అవ్వాలి కదా. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్లీ పొటెన్షియల్లీ డివైన్, కానీ మేనిఫెస్ట్ అవ్వద్దు, ప్రకటితం అవ్వాలి కదా. లోపల పరమాత్మ అందరిలో ఉన్నారు, ప్రకటితం ఎవరిలో అవుతారు? ఎవరిలో అయితే ఇటువంటివి ఉంటాయో వారిలో అవుతారు. అందుకే మనం ఏం చేయాలి? అహంకారాన్ని త్యజించి కర్మ చేస్తూ ఉండాలి. అప్పుడు మన లోపల గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందడానికి వీలు కుదురుతుంది. కర్మ చేయాలి, అహంకారాన్ని త్యజించాలి. ఎంతగా భగవానుడితో మనం తాదాత్మ్యతను చెందితే అంతగా ఆయన ప్రకాశము, ఆయన శక్తి, ద పవర్ ఆఫ్ భగవాన్ అండ్ ద లైట్ ఆఫ్ భగవాన్, ఇల్యూమినింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ అండ్ ది పవర్ ఆఫ్ భగవాన్ విల్ బికమ్ అవర్స్. To the extent of our identification with Bhagavan, to that extent his light and power becomes ours. ఎంతగా ఆయనతో తాదాత్మ్యత చెంది అంతగా ఆయన శక్తి, ఆయన ప్రకాశము మనవైపోతాయి. ఎంత శరణు పొందితే అంత అనుగ్రహం మన పైకి వస్తుంది, అంత శాంతి లభిస్తుంది, అంత పరమ దివ్యత్వం మనకు లభిస్తుంది. మనకు ఐడెంటిఫికేషన్ రాదేంటండి? మనం దేంతో పడితే దాంతో ఐడెంటిఫై అయిపోతుంటాం. ఈ ప్రపంచంలో ఎన్నింటితో అవుతామో ఐడెంటిఫికేషన్. పరమాత్మతో ఐడెంటిఫై అవ్వండి. అంత ఐడెంటిఫికేషన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? టోటల్ ఐడెంటిఫికేషన్ అంటే ఉన్నారు. సంపూర్ణమైన ప్రేమమయమైనటువంటి భక్తిని రాధ జీవితంలో చూడొచ్చు, హనుమంతుల వారి జీవితంలో చూడొచ్చు, ప్రహ్లాదుల వారి జీవితంలో చూడొచ్చు. అలాగే చాలామంది ఉన్నారు, వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత సమర్పిస్తే అంత పరమాత్మ వాళ్ళ సొంతమైపోతూ వచ్చారు. అంత పరమాత్మక దివ్యత్వం వారి ద్వారా వ్యక్తమవుతూ వచ్చింది. అంటే మనం ఎంత సమర్పణ భావాన్ని పొందేటట్లయితే మన ఉపకరణముల ద్వారా మనమే ఒక మాధ్యమం, వీ బికమ్ ఎ మీడియం, అవర్ సెన్స్ ఆర్గన్స్ బికమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హీస్ గ్రేస్ టు మేనిఫెస్ట్. ఆయన కృప, ఆయన అనుగ్రహం, ఆయన వెలుగు, ఆయన శక్తి
వ్యక్తం కావడానికి మనమే మాధ్యమమైపోతాం. మన ఇంద్రియాలే, మన మనోబుద్ధులే ఉపకరణములైపోతాయి. ఇంకేముందండి అక్కడ? అక్కడ పరమాత్మే వ్యక్తమవుతూ ఉంటాడు. స్వామి చిన్మయానందలో ఒకసారి అనేవారు, నారాయణ డిడ్ నాట్ వాంట్ టు టేక్ బర్త్ వన్స్ అగైన్, సో హీ థాట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ అవైలబుల్, లెట్ మీ యూజ్ దిస్. నేను ఉపయోగించుకుంటాను, ఇన్స్ట్రుమెంట్ ఎట్లాగో ఉంది కదా, నేను ఉపయోగించుకునేవాడు నారాయణుడు అని చెప్పేవారు. అంటే ఇదొక మాధ్యమం అయిపోతుంది. అప్పుడు ఆ భ్రాంతులన్నీ తొలగిపోతాయి. అంటే మనమే ఒక మాధ్యమం అయిపోతాం, మీడియం. అందుకనే స్వామీజీ అంటారు, మే దై గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్లో త్రూ అస్ టు ది వరల్డ్ అరౌండ్ అస్. మీ యొక్క ఆశీర్వచనములు, మీ యొక్క అనుగ్రహము మా ద్వారా మా చుట్టూ ఉండేటటువంటి ప్రపంచానికి చెందుగాక. అంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోతున్నాం, మాధ్యమం అయిపోతున్నాం. ఇది పెద్ద రీసెర్చ్, చాలా గొప్ప రీసెర్చ్ చేశారు పాశ్చాత్య దేశంలో. ఒక ఆధ్యాత్మిక తత్వవేత్తే రీసెర్చ్ చేశారు. మామూలుగా ట్రీట్ చేస్తే ఎట్లా ఉంటుంది, భగవంతునికి మనస్సును సమర్పణ చేసి ఎవరినన్నా ట్రీట్ చేస్తే, హీల్ చేస్తే ఎట్లా ఉంటుంది. సులభంగా అయిపోతుందట హీలింగ్ అనేది. ఎందుకంటే నేను మాధ్యమం అయిపోతాను. ఒక డాక్టర్, ఆధ్యాత్మిక తత్వవేత్త అయినటువంటి ఒక డాక్టర్ పరిశోధన చేశాడు. అంటే ఏమిటా పరిశోధనలు తెలిసింది? ఎంత నేను నా మనోబుద్ధులను, ఇంద్రియాలను పరమాత్మకు సమర్పించుకొని, హే పరమాత్మ, వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్ని, నా ముందు పేషెంట్ నిల్చున్నారు, నీవే ట్రీట్ చేయాలి, నీవే సరి అయినటువంటి ఔషధాన్ని అందించాలి, నీ అనుగ్రహమే ప్రసరించాలి, నీ యొక్క దయే, నీ యొక్క ఆశీర్వచనమే, నీ వెలుగే, నీ కాంతి, నీ కిరణం, నీ సంకల్పం, నీ శక్తి ప్రసరించాలనంటే ఆ వ్యక్తిగా ఉండడు, పరమాత్మ యొక్క భక్తుడై పరమాత్మ శక్తే ప్రసరింపబడుతుంది అతని ద్వారా. ఎవరికైనా ఇది జరుగుతుంది. ఏ పని చేసేటప్పుడైనా నేను కాదు, మీరే చేయండి, మీరే చేయించండి, ఇవి మీవి నావి కాదు అనేటటువంటి భావన వచ్చిందంటే మనవి అనుకునేటటువంటి ఈ శరీర మనోబుద్ధుల, దేహేంద్రియ మనోబుద్ధులలో ఆతనే ప్రవహిస్తారు, ప్రసరిస్తారు. ఆయన శక్తియే, ఆయన వెలుగే ప్రసరిస్తారు. హీఈస్ లైట్, హీఈస్ పవర్, ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ప్రతి ఒక్కరూ ఎలిజిబులే దీనికి. దాంట్లో మళ్ళీ క్రైటీరియాన్స్ లేవు, డిస్టింక్షన్స్ లేవు, డిఫరెన్షియేషన్స్ లేవు, అనర్హత వేట్లు లేవు, అయోగ్యత లేదు. ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నారు. ప్రతి ఒక్కరూ సమర్పణ పొందొచ్చు. దీనికి మళ్ళీ ఏమి వేరే సాధనలు లేవు. సరెండర్, ఇంతే సాధన. సమర్పణ. ఏం సమర్పించుకోవాలి? నీ దగ్గర ఉన్నది సమర్పించుకోవాలి. ఏందేం సమర్పిస్తావు? ఉన్నాయి కదా, అహంకారం ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది, ఏమున్నాయి పెద్ద లిస్టు దానికి ఉంది, సమర్పించుకోండి, అయిపోయింది. కామం సమర్పయామి, క్రోధం సమర్పయామి, అసూయ సమర్పయామి, ఈర్ష సమర్పయామి, లోభం సమర్పయామి, మదం సమర్పయామి, మోహం సమర్పయామి, మొదలుపెట్టండి. అష్టోత్తరం వచ్చేస్తుంది. అని వెరైటీలు ఉంటాయి. అన్ని సమర్పించేయడమే ఆయనకి, అయిపోయింది. అప్పుడు ఆయన ప్రకాశం. అప్పుడు మనం ఏం చేస్తున్నా వేరే వాళ్ళకి, అరే దీంట్లో ఏదో గ్రేస్ ఉంది, ఏదో దివ్యత్వం ఉంది, ఏదో అద్భుతం ఉంది, ఏదో ఒక ఆకర్షణ ఉంది, ఏదో ఒక తెలియనటువంటి ఒకటి నా హృదయాన్ని హత్తుకుంటోంది అని అనుకుంటారు. అంతే. స్వామి చిన్మయానంద గారు ఏం చెప్పేవారంటే, సాధన చేస్తే, ఎంత సాధన చేస్తే అంత పవిత్రత పొందితే అంత పరమాత్మ వ్యక్తమవుతారు. ఎంత పరమాత్మ వ్యక్తమైతే అంత నీ పని సులభంగా ప్రతిఫలిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏ పనైనా మీ ఓన్ గోల్స్ ప్రయత్నం చేసినా, ఏ పని చేస్తున్నా పరమాత్మని వేడుకొని నీవు చేయించు అని అంటూ పోతే మన శక్తి పరిమితమైనది, ఆయన శక్తి అపరిమితమైనది మన ద్వారా ప్రసరిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరైనా చేయొచ్చు ఇది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంపార్టెంట్ విషయం. నేను చేయలేను అనుకున్నది కూడా మనం చేయగలుగుతాం. అవుతుందా లేదా అనేది కూడా అవుతుంది. ఒకవేళ కాకపోయినా ఎందుకు కాలేదో మనకు తెలుస్తుంది, నిలబడగలుగుతాం, మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ సాధించగలుగుతాం. అంటే మనము పరమాత్మకి ఒక ఇన్స్ట్రుమెంట్గా, మీడియంగా మారాలి. మాధ్యమంగా మీడియం, ఇన్స్ట్రుమెంట్గా ఉపకరణం, పనిముట్టుగా మారాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఏ పనైనా సాధించవచ్చు. ఏ పని చేసినా అందరికీ ఏదో ఒక తెలియనటువంటి ఒక ఆకర్షణ కలుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ లోపలప్పుడు ఆ మీడియంలో, ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉండేది పరమాత్మ కదా, వారే చేస్తారు. అదే జరుగుతుంది అక్కడ. ఇతి తే జ్ఞానమాఖ్యాతం
గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఇది గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం. ఈ రహస్యము కంటెను అత్యంత రహస్యమగు ఈ గీతా తత్వము తే మయా ఆఖ్యాతం, నీకు నా చేత చెప్పబడినది. అశేషేణ ఏతత్ విమృశ్య, సంపూర్ణముగా దీనిని వివేచనమునర్చి బాగా విచారించి దీని మీద. యథా ఇచ్ఛసి తథా కురు, ఎటుల కోరెదవో అటులనే చే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. కానీ బాగా థింక్ చేసి ఆలోచన చేసి వివేచన చేసి విశ్లేషణ విచారణ చేసి సర్వజ్ఞుడనైనటువంటి ఈశ్వరుడను అత్యంతము అతిరహస్యమైనటువంటి జ్ఞానమును నీకు ఉపదేశించాను. నేను ఉపదేశించినటువంటి నిఖిల శాస్త్రమును సమగ్రముగా పర్యాలోచన చేసి బాగుగా విమర్శించి విమర్శపూర్వకముగా ఆలోచించి నిర్ణయించుకొని నువ్వు ఎట్లా చేయాలనుకుంటే ఇట్లా చేసుకో. ఎవరిస్తారండి ఇంత ఫ్రీడమ్? ఇంతసేపు చెప్పాను, నువ్వు నా మాట వినకపోతే, నేను చెప్పింది చేయకపోతే నేను ఫీల్ అయిపోతాను, నీకేమన్నా అయిపోతే, ఏమీ లేదు. చెప్పాల్సిందంతా చెప్పారు, దాని తర్వాత నీ ఇష్టం. ఈ విధమైనటువంటి భావన ఇక్కడ ఏమిటి కనబడుతోంది? శాస్త్ర ప్రమాణం మొదటిది, గురుబోధ రెండవది, స్వ అభిప్రాయం మూడవది. శాస్త్ర ప్రమాణము గురుబోధ రెండూ చెప్పేవాడి చేతిలో ఉంటాయి. మూడవది స్వ అభిప్రాయం, మూడవది శిష్యుడి చేతిలో ఉంటుంది. ఆ మూడవది నీకుందయ్యా అని గుర్తు చేస్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా చెప్పాను, పెద్దలు చెప్పింది చెప్పాను, ఏ విధంగా చెప్పాలో చెప్పాను, అయిపోయింది. దాని తర్వాత నువ్వు మననం చేసుకో, నిధిధ్యాసనం చేసుకో, దాని తర్వాత నిర్ణయం చేసుకో. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛను భగ్నం చేయకూడదు. ఎవరి స్వేచ్ఛ వారికి వదిలేయాలి, ఎవరి మనసుతో వారు తరించాలి. అందుకని ఈ విధంగా చేశారు ఆయన. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. పరమరహస్యమగు శ్రేష్టమగు నా వాక్యమును మరలా వినుము. నాకు నిశ్చయంగా ప్రియుడవు అగుదువు. ఈ కారణమున నీకు పురుషార్థ ప్రాప్తి ఉపాయము తెలియజేస్తూ ఉన్నాను. అంటే నీకు చాలాసార్లు ముందు చెప్పాను అర్జున, ఆ ఉపదేశము చాలా సర్వ ఉత్కృష్టమైనటువంటిది. నేను ఎందుకు చెప్పానంటే నువ్వేదో డబ్బులు ఇస్తావని, నువ్వేదో నమస్కారం పెడతావని, నువ్వేదో భయపడతావని, నువ్వేదో యాక్షన్ తీసుకుంటావని అందుకు కాదు నేను చెప్పింది. నేను ప్రేమతో చెప్పానయ్యా, నువ్వు చాలా ఇష్టమైనటువంటి వాడవి, ప్రియుడవు నాకు, అందుకు నీకు చెప్పాను. ఇంత శ్రేష్టమైంది నీకు ఎందుకు చెప్పానంటే అత్యంత ప్రియుడవు కనుక నీకు చెప్పాను. అంతేగాని ఇంక దేనిని ఉద్దేశించి చెప్పలేదు, ప్రేమ వలన నీకు చెప్పాను. జ్ఞానప్రాప్తికి సాధనమైనటువంటి ఉపదేశాన్ని నీకు చెప్పాను. మళ్ళీ చెప్తాను కావాలంటే, మళ్ళీ చెప్తాను కావాలంటే తెలుసుకో. అంటే శిష్యుడికి ఆ విధమైనటువంటి భావన, నా గురువు గారికి నాకేం కావాలో తెలుసు, నాకు కావాల్సింది ఆయన ఇస్తారు. పూర్వకాలంలో అట ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు బాగా నిష్టతో సాధన చేస్తూ శుశ్రూష చేస్తూ ఉండేవాడట. ఒకరోజు గురువుగారు బయటికి పోయారు సాధనకి. ఆ అగ్ని అప్పుడు వ్యక్తమై, అగ్ని కార్యాలు కూడా చేస్తూ ఉండే, అగ్ని వ్యక్తమై శిష్యుడితో అన్నదట, నువ్వు చాలా కాలం నుంచి గురువు దగ్గర ఉన్నావు, ఆ గురువుగారు నీకేం పెద్దగా నీకు బోధ చేయలేదు, పని చేయించుకున్నాడు, కానీ నన్ను శరణు పొందు, నీకు నేను బోధ చేస్తానని అగ్ని అన్నదట. అప్పుడు శిష్యుడు అంటారట, మీరు చేస్తానన్నారు, చాలా ఉత్తమమైనటువంటి విషయం, కానీ నా గురువుకి నాకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏ విధంగా ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు నాకు అర్హత యోగ్యత ఉంటుందో తెలుసు, ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకుంటా, ఆయనకు తెలుసులేండి, థ్యాంక్ యూ అని పంపించేశాను. అంటే ఆ విధమైనటువంటి నమ్మకం అన్నమాట, ఆ విధమైనటువంటి శ్రద్ధ. ఏ విధంగా సరెండర్ చేయాలి దాని టెక్నిక్ కూడా మరొకసారి చెప్తున్నారు. సింపుల్ టెక్నిక్, సరెండర్ ఎట్లాగా, హౌ టు సరెండర్ ఇంతకుముందు చెప్పారు, కానీ మళ్ళీ ఒకసారి. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ అంటే నీ చిత్తమును నీ మనసును నాయందు ఉంచిన వాడవు అయ్యి, లేదా మన్మనాహ అని అంటే నీవు మద్గత చిత్తుడవును. మద్భక్త మద్భక్త భవ నా భక్తుడవు అయ్యి. మద్యాజీ భవ నన్ను పూజించువాడవును అవ్వాలి. మాం నమస్కురు నాకు నమస్కారాన్ని ఉనర్పుము. మాం ఏవ ఏష్యసి అలా చేస్తే నన్నే పొందెదవు. తే సత్యం ప్రతిజానే నేను నీకు సత్యముగా ప్రతిజ్ఞాపూర్వకముగా తెలుపుచున్నాను, తెలియబరుస్తున్నాను, నుడువుచున్నాను. ఏలయనిన మే ప్రియ అసి నీవు నాకు ప్రియుడవు అవుచున్నావు కావున. మన్మనా భవ నీ మనసు నా యందు నిలుపుము అంటే వాసుదేవుడినే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండుము. ఎలాగా? శిశుపాలుడిలాగా కాదు, కంసుడిలాగా కాదు, అనురాగముతో ప్రేమతో. అందుకని నా భక్తుడవవ్వు అంటున్నారు. అనురాగముతో ప్రేమతో భక్తి కలిగి చింతిస్తూ ఉండు. భగవద్ అర్పితం చెయ్యి నీ మనసుని. అది ఎట్లా వీలవుతుందండి ఆ విధంగా చింతించడము, మనసును భగవద్ అర్పించడం? మధ్యాజీభవ నిరంతరము భగవదర్పణ బుద్ధితో స్వధర్మ అనుష్ఠాన పరుడవు అవ్వు. ఆ విధంగా అయితే నువ్వు నన్ను పూజించిన వాడు అవుతావు. ఏమిటా పూజ? ఎలాంటి పూజ అది? నిరంతరము భగవంతుడి అర్పణ చేసేటటువంటి బుద్ధితో స్వధర్మ అనుష్ఠానం చెయ్యి. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, భగవదర్పణం చేస్తూ నీ ధర్మాన్ని. అదే నా పూజ, అదే పూజ. నీ పని నువ్వు చెయ్యి, కానీ భగవదర్పణం చేసేటటువంటి బుద్ధితో చెయ్యి, ఆ భావంతో చెయ్యి. నీ పని నువ్వు చెయ్యి, అదే నా పూజ. ఈ పూజ కూడా చేయడానికి తీరిక ఉండాలి కదండి. సరేలేవయ్యా, ఇవన్నీ నీ దగ్గర తిరగలేకపోతే మాం నమస్కురు అందరికీ నమస్కారం పెడుతుంటావు కదా. హాయ్, హలో, నమస్తే, హౌ డు యూ డూ, ఇవి అవన్నీ ఏదో అంటుంటావు కదా. అందుకని నాకు నమస్కారం పెట్టు. నమస్కారం ఏం పోయి ఎంతోమందికి పెట్టాం, ఆయన కూడా పెడితే నమస్కారం మాం నమస్కురు అంటే శ్రద్ధాభక్తులతో నమస్కరించు. అలా చేస్తే జ్ఞాననిష్ట కలిగి నన్నే పొందగలవు. ఇది సత్యప్రతిజ్ఞ అనేటటువంటిది నేను చేస్తున్నాను అంటారు. అంటే ఇక్కడ ఏమిటంటే క్లుప్తంగా మరొకసారి చూస్తే దీన్ని భగవంతుడైనటువంటి వాసుదేవుని యందు, అదే నా యందు అంటున్నారు. భగవంతుడైనటువంటి వాసుదేవుని యందు మనసు నిలుపు, సదా నన్నే చింతిస్తూ ఉండు. ఎలాగా? ప్రేమతో అనురాగము కలిగి మనసుని నాయందే నిలుపు. నా విషయముతో నా విషయంగా మనసుని గావింపు. మనసు నిండా భగవద్ విషయాన్నే ఉంచు. ఎవరు? వాసుదేవుడి విషయాన్నే మనసు నిండా ఉంచు. అనురాగం ఎట్లా కలుగుతుందయ్యా? పూజ చేస్తూ ఉంటే అనురాగం వస్తుంది. పూజించుటే స్వభావంగా నువ్వు ఏర్పరచుకునేటట్లయితే అనురాగం దానంతటిదే వస్తుంది. పోనీ పూజకు ఉపకరణాలు లేవండి, ఎలాగా? నమస్కారం పెడితే వస్తుంది. శరీరము మనస్సు వాక్కు చేత నమ్రతతో ఆరాధించుట నమస్కారం అంటే. నమస్కారం కూడా నవవిధ భక్తుల్లో ఒకటి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని అంటారు. అక్కడ వందనం నమస్కారం ఒకటి. నవవిధ భక్తుల్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయక్కర్లే, వెళ్ళి నమస్కరించు. శ్రద్ధాభక్తుల్లో నమస్కరించు, ఉన్నాడని నమ్ముతూ నమస్కరించు, అయిపోయింది. ఆ నమస్కారం ఒక్కడి చాలు. అది ఎందుకు? మనది ఓపెన్ అవుతుంది నమస్కరిస్తే. అందుకనే మన అందరికీ నమస్కారం పెట్టండి అంటారు. ఎందుకంటే అందరిలో దేవుడు ఉన్నాడు, అందరికీ నమస్కారం పెట్టండి అనేటటువంటి భావన అక్కడి నుంచి వచ్చింది. ఎల్లప్పుడూ కూడా భాగవత ధర్మ అనుష్ఠానము అంటే భగవంతుడు తెలియజేసినటువంటి, భాగవతులు తెలియజెప్పేటటువంటి ధర్మ అనుష్ఠానం చేస్తూ ఉంటే నా యందు అనురాగం పుడుతుంది. సింపుల్. అది కూడా ఇంకో విధంగా చెప్పుకోవచ్చట. ఆయన చెప్పినటువంటి కర్మానుష్ఠానం చేస్తూ వస్తే ఆయన యందు అనురాగం పుడుతుంది. నా యందు అనురాగం పుట్టిందంటే నా యందు మనసు నిలుస్తుంది. ఎవరి మీద ప్రేమ పుడితే వాళ్ళ మీద మనసుకు వెళ్ళిపోదండి. లవ్ గ్రావిటేట్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. ఎక్కడైతే ప్రేమ ఉందో ఆ వస్తువు పైకి, ఆ వ్యక్తి పైకి, ఆ విషయం పైకి మనసు ఆకర్షింపబడుతుంది, వెళ్ళిపోతుంది.
అటు తర్వాత ఏమవుతుంది? వేదాంత బోధ అనేటటువంటిది పరమాత్మయే తెలియపరుస్తారు. అటు తర్వాత భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణే పొందవచ్చు, సంశయము అక్కర్లేదు. ఎందుకంటే సత్యమైనటువంటి ప్రతిజ్ఞని నేను చేస్తూ ఉన్నాను, సంశయం వద్దు. మళ్ళీ ఏం చేయాలండి? ఇంకా ఎలా చేయాలండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మానుష్ఠానములను అన్నింటినీ త్యజించి, మాం ఏకం శరణం వ్రజ. మాం అంటే షడ్వికారాలు లేనటువంటి సర్వ ఉత్కృష్టుడైనటువంటి సర్వాత్మకుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి నన్ను అని అర్థం అన్నమాట. అక్కడ మాం అనంటే ఎవరు? అందరిలో ఉండేటటువంటి అందరి ఆత్మ అయినటువంటి పరమేశ్వరుణ్ణి, ఏకం ఒక్కనినే, శరణం వ్రజ ఆత్మరూపమున ఆశ్రయించి, అహం త్వా నేను నిన్ను, ఇట్లు నిశ్చిత బుద్ధివైనటువంటి నిన్ను, సర్వపాపేభ్యః మోక్షయిష్యామి ధర్మ అధర్మ బంధన రూపములకు పుణ్యపాపముల నుండి విముక్తిని ప్రసాదిస్తాను. మా శుచః శోకింపకు, సర్వకర్మలను కూడా పరిత్యజించి నన్నే శరణు పొందు. అంటే ఏమిటిక్కడ? నాకంటే వేరుగా ఏదీ లేదు అనేటటువంటి ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడవై అన్నింటినీ పరిత్యజించి స్వరూప సాక్షాత్కారము కలిగిస్తాను. ఈ విధంగా కనుక నువ్వు అన్నిటినీ పరిత్యజించి నన్ను ఆరాధించగలిగేటట్లయితే ఆవరణాత్మకమైనటువంటి అవిద్య కూడా నశించిపోతుంది. ఏ ఏ ధర్మాలండి అంటే ఒక మహాత్ముడు చెప్తాడు, ఇంద్రియ ధర్మాన్, మనోధర్మాన్, బుద్ధి ధర్మాన్, జీవధర్మాన్, అనాత్మధర్మాన్ పరిత్యజ్య. అన్ని ధర్మాలను, ఇక్కడ మళ్ళీ కాంప్రమైజ్ లేదు. అక్కడ శరీర అన్ని రకాలైనటువంటి మనో బుద్ధి ఇంద్రియ అన్ని ధర్మాలను పరిత్యజించు అంటే అనాత్మకు సంబంధించినవన్నీ పరిత్యజించు. ఇంకొక మహానుభావుడు అంటాడు వేరే స్థాయిలో నుంచి, నిత్య పరిత్యక్తమే అపరిత్యక్తవక భ్రమకో పరిత్యాగు కరో. నిత్య పరిత్యక్తుడవు నీవు, నిత్య పరిత్యక్తుడలో అపరిత్యక్తుడని నేను అనే భ్రమ ఉంది, దాన్ని వదిలేయి అంటాడు. నీవు ఆత్మస్వరూపుడవయ్యా, నీకు తెలియదు. కానీ అన్నీ వదిలిపెట్టినటువంటి వాడివే నువ్వు, కానీ వదిలిపెట్టలేదు అనే భ్రమ ఉంది, దాన్ని వదిలిపెట్టేయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఆ భ్రమను వదిలిపెట్టేయి. నేను దేన్ని వదిలిపెట్టలేదు అనే భ్రమను వదిలిపెట్టేయి, అయిపోయింది. మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడినే, ఎందుకంటే ఆయన ఒకడే పరమాత్మ. శరణం అంటే దేనిని? అధిష్టానాన్ని. ఎవరు అధిష్టానం? ఆ పరమాత్మ. సబ్స్ట్రాటం అధిష్టానం. శరణం వ్రజ, ఒక మహాత్ముడు వ్రజ అనే దానికి చెప్తారు వ్రజ్ గతౌ, గమనం గమన జ్ఞాన మోక్షహేతౌ. అంటే ఏమిటట? ఆత్మ ఎప్పుడైతే సమర్పిస్తుందో, తనని తాను శరణు పొందుతుందో పరమాత్మ పాదాల చెంత, జ్ఞానం ఏదైతే ఉదయిస్తుందో, ఆ జ్ఞానము ఎప్పుడైతే ఉదయిస్తూ ఉందో, ఆ ఆత్మయందు సమర్పణ పొందినటువంటి ఆత్మయందు ఉదయించేటటువంటి ఆ జ్ఞానమే గమన అని అంటారు. అదే వ్రజ్ గతౌ అనేదానికి గమన జ్ఞాన మోక్షహేతౌ. అటువంటి జ్ఞానం ఉదయిస్తుందనేదాన్ని వ్రజ అనే పదానికి అర్థం చెప్పారు వాళ్ళు. శరణం వ్రజ అనంటే ఏకం అనంటే అధ్యస్థేషు అనుగతం ఏతి ఇది ఏకం. అధ్యస్థమైనటువంటిది. ఈ అధిష్టానంలో ప్రపంచమంతా అందరూ అధ్యస్థమయ్యారు. అధ్యస్థమైనటువంటిది దేనిపైన ఆధారపడి దేనిని
ఆధారం చేసుకొని చరిస్తూ ఉందో దానిని, ఆ ఒక్కదానిని, ఉన్నదొకటే అక్కడ, అతడే ప్రత్యక్ష చైతన్యుడు. ఆ ప్రత్యక్ష చైతన్యుడే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణున్నే మనం శరణు పొందాలి. ఇంకా ఇంకొక విధంగా చెప్తారు, ధ్రియతే పుణ్యదానాది రూపేణ అయితే ధర్మ. దానము, వ్రతము, పరోపకారం అని అనేక రకాల ధర్మాలు వాటి కూడా వదిలిపెట్టేసి, అవి కూడా వదిలిపెట్టి పరమాత్మనే పట్టుకో అంటే, అలాగని వదిలిపెట్టేశానంటే పరమాత్మ పట్టుకోలేదని కాదు, పరమాత్మను పట్టుకోవడం కోసం వదిలిపెట్టు. ధరతి కారణ రూపేణ రక్షతి ఇది ధర్మ అంటే, ఆ కారణ రూపంలో మనల్ని నిలిపి బలపరిచి ఆధారమిచ్చి ఏదైతే కాపాడుతుందో, కార్యకారణాలను రెండిటిని వదిలేసి కేవలం ఆ పరమాత్మనే శరణు పొందాలి. సర్వధర్మ పరిత్యాగం 1, సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్య ఆశ్రయమును పొందుట 2, సర్వపాప విముక్తి 3, మోక్షప్రాప్తి 4, సర్వదుఃఖ వినాశం 5. ఈ 5 కూడా దీంట్లో ఉన్నాయి. ఈ శరణాగతి అనేటటువంటిది పరమ రహస్యమైనటువంటిది. ఈశ్వర ఆరోపణ బుద్ధితో చేసేటటువంటి కర్మ, ఆ కర్మయోగము మనల్ని ఈ స్థితికి కూడా తీసుకొని వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు అంటారు, స్వప్నంలోనూ మాయలోనూ ఎలాగైతే ఉంటామో ఈ దేహాదులలో నేను ఉన్నాననేటటువంటిది కూడా భ్రాంతి అట్లాంటిదే. అందుకని దాన్ని పరమాత్మకు సమర్పించేయాలి. ఇంకొక మహానుభావుడు చెప్తారు, సుషుప్తిలోనూ సమాధిలోనూ కర్తృత్వ భోక్తృత్వవాదులు నీకుండవు. సుషుప్తిలో నిద్రలో కర్తృత్వం భోక్తృత్వం లేదు, అలాగే సమాధి స్థితిలో కూడా కర్తృత్వ భోక్తృత్వాదులు కనపడట్లేదు. ఇప్పుడు కనపడుతున్నాయి అనంటే అవి భ్రాంతి. ఇవి భ్రాంతి వల్ల కలిగింది. భ్రాంతి వల్ల ఇవి కలిగాయి గనక వాటిని సమ్యక్ దర్శనం వలన పూర్తిగా తొలగించుకోవచ్చు. పరమాత్మని శరణు పొందితే సమ్యక్ దర్శనం కలిగించి అన్నీ తొలగిస్తారు. అన్ని ఆధ్యాత్మికమైనటువంటి బోధనల వెనక ఏముందయ్యా అంటే ప్రేమ. చెప్పేటటువంటి వాడికి ఎప్పుడైతే అనంతమైనటువంటి అమితమైనటువంటి ప్రేమ కలుగుతుందో వినేటటువంటి వాడిపైన, శిష్యుడిపైన, చెప్పేటటువంటిది స్ఫూర్తితో ఆనందదాయకంగా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వినేటటువంటి వాడికి కూడా ఆనందం కలిగి, తృప్తి కలిగి సత్ఫలితం లభిస్తుంది. అందుకనే నీవు నాకు ప్రియుడవు, ప్రేమతో నీకు చెప్తున్నాను అని పరమాత్మ తెలియజేశారు ఇంతకుముందు. ఎవరిదైతే లక్ష్యము, గమ్యము, ఆశయము, ఉద్దేశ్యము, భావము కేవలము వాసుదేవుడే అవుతారో వారు వాసుదేవుడినే పొందుతారు. లక్ష్యము, గమ్యము, ఆశయము, ఉద్దేశము, భావము ఎవరివైతే ఇవి వాసుదేవుడు అవుతారో వారు వాసుదేవుడినే పొందుతారు. స్వామి చిన్మయానందులు వారు కొంచెం ప్రత్యేకంగా చెప్తారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు. ఏమిటంటే, ప్రతి వస్తువులో కూడా, ఏదైనా చూడండి ప్రపంచంలో ప్రతి వస్తువులో కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి స్వభావము, దానినే గుణము లేదా లక్షణం అంటుంటారు. ప్రతి వస్తువులో కూడా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి స్వభావం ఒకటి ఉంటుంది, గుణం ఉంటుంది, లక్షణం ఉంటుంది. స్వభావం అనొచ్చు, గుణం అనొచ్చు, లక్షణం అనొచ్చు. మరియు అప్రధానమైనటువంటి లక్షణం కూడా ఉంటుంది. 2 ఉంటాయంట ప్రతి దాంట్లో కూడా. ప్రధానమైనటువంటి స్వభావము లేదా గుణము లేదా లక్షణము, అప్రధానమైనటువంటి లక్షణము 2 ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. చిన్మయానందుల వారు చెప్తారు. ఉదాహరణ మాత్రంగా ఒక విషయాన్ని తీసుకుంటారు. జ్వాలను తీసుకున్నాం. జ్వాల యొక్క ఆకృతి, జ్వాల యొక్క కొలత ఎంత పొడవుగా ఉంది, ఎంత వెడల్పుగా ఉంది, జ్వాల యొక్క కొలత జ్వాలతో పాటు ఉంది. జ్వాల యొక్క ఆకృతి, దాని తర్వాత ఆ జ్వాల యొక్క రంగు ఏ రంగుతో ఉంది, ఆ జ్వాల ఎలాగుంది, నాలుకలు అంటుంటారు, జ్వాలకి నాలుకలు ఉంటాయి, అట్లా వస్తుంటాయి ఆ జ్వాలకి నాలుకలు. ఇవన్నీ కూడా ప్రతి జ్వాలలో ఉంటాయి. ఇవన్నీ అప్రధానమైనటువంటి లక్షణాలు, నాన్ ఎసెన్షియల్ ఫీచర్స్ అంటారు స్వామి చిన్మయానందుల వారు. ప్రధానమైనటువంటి స్వభావము లేదా గుణము కానీ లక్షణం కానీ ఏంటి? జ్వాలలో, అగ్నిలో వేడిమి, హీట్. హీట్ ఈజ్ ది ఎసెన్షియల్ ఫీచర్, ప్రాపర్టీ, ఎసెన్షియల్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫైర్. ఎసెన్షియల్ ప్రాపర్టీ ఈజ్ ధర్మ. మిగతావన్నీ నాన్ ఎసెన్షియల్ ప్రాపర్టీస్, అప్రధానమైనటువంటి లక్షణాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే
ప్రతి దాంట్లో ప్రధానమైనటువంటి లక్షణాన్ని పట్టుకొని అప్రధానమైనటువంటి వాటిని పక్కన పెట్టేసి, మనలో కూడా అప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి? శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, మన కోరికలు, ఆలోచనలు, భావములు, భావోద్రేకములు, ఇవన్నీ కూడా అప్రధానమైనటువంటి లక్షణాలు. ప్రధానమైనటువంటిది మనలో ఏమిటి? మోస్ట్ ఎసెన్షియల్ ప్రాపర్టీ మనలో ఏమిటి? ఆత్మ. అది ఆత్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఈ అనాత్మకు సంబంధించినటువంటి అప్రధానమైనటువంటి వాటికి సంబంధించినటువంటి ధర్మాలనన్నిటినీ త్యజించి ప్రధానమైనటువంటి ధర్మాన్ని పట్టుకొని, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని వస్తువులలో, అందరు వ్యక్తులలో, అన్ని జీవరాశులలో, అన్ని రకాలైనటువంటి ప్రాణులలో, అన్నింటిల్లో ఉన్నది ఆయన ఒక్కడే, ఉన్నవాడొక్కడే. నేను ఒక్కడనే పట్టుకొని అంటే వేరే వాళ్ళని ఎవరిని పట్టుకోవద్దు, నన్ను ఒక్కడనే పట్టుకోని, అది కాదు. స్వార్థంతో చెప్పింది కాదు, పొసెసివ్ నేచర్తో చెప్పింది కాదు. ఉన్నది నేను ఒక్కడనే, ఆ ఒక్కడనే ఉన్న అన్ని చోట్ల ఆ ఒక్కడనే పట్టుకో. ఆ ఒక్కడిని వదిలి దేన్ని పట్టుకోవద్దు. నీ లోపల ప్రధానంగా ఉండేది ఆత్మ. నిజానికి చిన్మానందులో ఒకసారి చెప్తారు, వాట్ ఈజ్ మై స్వధర్మ అని ఎవరు అడిగితే, ఏ స్టాండ్ పాయింట్ నుంచి చెప్పమంటావు నిన్ను అడిగారు. నీకు హయ్యెస్ట్ స్టాండ్ పాయింట్లో నా ధర్మం ఏంటో చెప్పండి అని. నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడమే నీ ధర్మం. అంతే అంతే. హయ్యెస్ట్ స్టాండ్ పాయింట్లో అదొకటే. అమ్మో అది చాలా పెద్దదండి. ఆర్డినరీ స్టాండ్ పాయింట్లో చెప్పండి, నీ కోరికల్ని నువ్వు తీర్చుకోవడం ధర్మం. అబ్బా ఇది బాగుందండి, ఇది బాగుంది. నీ స్వభావానుగుణంగా నువ్వు కర్మను చేయడం నీ ధర్మం అనడాన్ని, నీ కోరికలు నువ్వు తీర్చుకోవడం ధర్మం అన్నారు ఆయన. ఆర్డినరీ స్టాండ్ పాయింట్లో. హయ్యెస్ట్ స్టాండ్ పాయింట్లో రియలైజింగ్ ది ట్రూ నేచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ ధర్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అదే. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఏ చదువు లేనటువంటి, ఏ స్కూలు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేనటువంటి గోపికలు చేశారు ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య. విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞం చేసినప్పుడు మనం ఒక రోజంతా దీని గురించే చూసాం. గోపికలందరూ సర్వధర్మాన్, ఆ ఐక్యమయ్యేటటువంటి రోజు ఎప్పుడైతే వచ్చిందో అన్ని ధర్మాలని విడిచిపెట్టేశారు. అన్నీ ఇది అని కాదు, అదని కాదు, కేవలం పరమాత్మే. ఎన్ని జన్మల్లో ఎన్ని ధర్మాలను పాటించాం, ఎన్ని జన్మల్లో ఎన్నిసార్లు ఎన్ని బాధ్యతలను చేపట్టాం, ఎన్నిసార్లు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నాం, ఎన్ని డ్యూటీస్ అన్నాం, ఎన్నిసార్లు ఇది ఇంపార్టెంట్ అన్నాం, అది చాలా ముఖ్యమైనది అన్నాం, ఎన్నిసార్లు భగవంతుడు వదిలేసి అన్ని రకాల అన్నిటి వాటి వెనకాల పరిగెట్టాం. ఏమొచ్చింది? ప్రతిసారి మనం ఒక్కళ్ళమే నిరాశతో, నిస్పృహతో, బాధతో, ఏకాకిగా మిగిలిపోయి పోతూ ఉండాలి, మళ్ళీ పుడుతూ ఉండాలి. ఇది ఎన్నిసార్లు జరిగింది? అన్నిసార్లు అందరి పట్ల పట్టుకున్నాం, అందరినీ పట్టుకున్నాం, అందరి కోసం ఏదో చేశాం, ఏదో ప్రయత్నం చేశాం, అన్నీ చేశాం. ఇప్పటికైనా ఉన్నది వాడొక్కడే, కాపాడేది వాడొక్కడే అని అతనికి ఒక్కనికే మాం ఏకం శరణం వ్రజ, ఒక్కడినే గనక నువ్వు పట్టుకునేటట్లయితే, అన్నిటినీ పరిత్యజించి ఆయన ఒక్కడే గనక పట్టుకునేటట్లయితే, కేవలం పరమధర్మాన్ని, ప్రధాన ధర్మాన్ని శరణు పొందేటట్లయితే, దేనికి శరణు పొందాలి? ప్రధాన ధర్మానికే శరణు పొందాలంతే. సరెండర్ అంటూ దాట్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్, దానికే శరణు పొందాలి. అలా చేసేటట్లయితే అన్ని పాపముల నుండి నిన్ను విడిపించేస్తాను, అన్ని పాపముల నుండి. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. నువ్వు శోకించాల్సిన పని లేదు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇది ప్రామాణికంగా చెప్తూ ఉన్నారు. ఒక ఆయన బ్యాంకుకి వెళ్ళాడట. వెళ్ళి చెక్కు రాసి సబ్మిట్ చేశాడు. ఆ బ్యాంకర్ చూసి అకౌంటెంట్ దగ్గరికి పోండి అన్నాడు. అకౌంటెంట్ దగ్గరికి పోమంటావు, ఇక్కడ కదా చెక్, మీరు వెళ్ళండి సార్ అని అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాడు. అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే వాటి లెక్కలు చూస్తున్నాడు. చూసి ఇలా చూస్తున్నాడు. నాకు కోట్లుందయ్యా, నా అకౌంట్లో కోట్లుంది, 1,00,000 రూపాయలే నేను రాసింది చెక్కు, ఇవ్వు అని. మీ అకౌంట్లో కోట్లున్నాయి సార్, బ్యాంకులో నోట్లు లేవు సార్. అంటే ఈ డిమానిటైజేషన్ వల్ల నోట్లు లేవా? కాదు, బ్యాంకులో స్కామ్ జరిగింది సార్, మొత్తం లేపేశారు, బ్యాంకు దగ్గర డబ్బులు లేవు, మీ అకౌంట్లో ఉన్నాయి, పుస్తకంలో ఉన్న అకౌంట్లో.
బ్యాంకులో లేవు, ఉన్నా లేనట్టే. నేనే డిపాజిట్ చేశా, ఉన్నా లేనట్టే. ఈ ప్రపంచంలో ఆయనను వదిలి ఎక్కడ ఏం డిపాజిట్ చేసినా అది ఉన్నా లేనట్టే. ఎందుకంటే చివరికి అది కాపాడదు, అది రక్షించదు, అది వృద్ధిని పొందించదు, ఏమీ చేయదు, అది వదిలిపెట్టేస్తుంది. అందుకే అన్నీ విడిచిపెడతాయి. కనుక నువ్వే తెలుసుకొని నన్ను ఒక్కడనే పట్టుకొని శరణు పొందు అని చెప్తూ ఉన్నారు. శరణు పొందితే చాలు, ఇంకేం అవసరం లేదు, ఇంక వేరే దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఒక ఆయన ఆటోకి వెళ్ళాడట, దిగాల్సిన ప్రదేశంలో దిగాడు. దిగిన తర్వాత ఆటో వాడు అన్నాడు, సార్ మీరు నన్ను క్షమించాలి సార్. ఏంటంటే నేను మీటరే వేయలేదు సార్ స్టార్ట్ అయినప్పుడు. పర్లేదులేవయ్యా, పొరపాట్లు జరుగుతుంటాయి. నేను పర్సే దేయలేదయ్యా ఇంట్లో నుంచి, నువ్వు కూడా క్షమించేసా. వాడు మీటర్ వేయలేదంటే నేను పర్సే దేయలేదండి. ఇప్పుడు వాడు ఏమనడానికి కూడా లేదు, ఎందుకంటే అలానే ఉంటుంది. మనం ఏది భావనతో మనం కర్మలోకి వెళతామో ప్రతిఫలం కూడా అటువంటి భావనతోనే మనకు కూడా వస్తూ ఉంటుంది. ఆ విధంగానే మనకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి అట ట్రైన్లో వెళ్తున్నాడట. ట్రైన్లో వెళ్తూ ఉండి ప్రతి స్టేషన్లో ట్రైన్ కంపార్ట్మెంట్ దిగుతాడు, ప్లాట్ఫామ్ మీద నిల్చుంటాడు, మళ్ళీ వచ్చి భోగి ఎక్కుతాడు, మళ్ళీ కూర్చుంటాడు, పడుకుంటాడు. రాత్రి వేళ కూడా ఇట్లా రాత్రి కూడా పడుకుంటాడు. ట్రైన్ స్టేషన్ లాగానే దిగుతాడు, వెళ్తాడు, వస్తాడు. ఆ పక్కనుండే ఆయన చూశాడు, ఇదేంటి అని చెప్పేసి, ప్రతి స్టేషన్లో చేస్తున్నాడని చెప్పేసి, ఏమిటి తెల్లారుజామున అడిగాడట. ఆయన దినమంతా చేశాడు, రాత్రంతా చేశాడు, తెల్లారుజామున అడిగాడు, ఏమిటి ఎలా చేస్తున్నాడంటే, డాక్టర్ గారు దూర ప్రయాణం చేయొద్దన్నారండి. దూర ప్రయాణం లాంగ్ జర్నీ చేయొద్దన్నారు, జర్నీని షార్ట్ చేస్తున్నాను. దిగి ఎక్కితే షార్ట్ జర్నీ కదండి. వాడి తెలివి అలా ఉంది. ఒక రకంగా చెబితే ఇంకొక రకంగా వాడు అర్థం చేసుకుంటే ఎట్లాగా? ఒక టీచర్ గారు చెప్పారట స్టూడెంట్కి, ఒరేయ్ రంగా, లెక్కల గురించి చెప్తున్నా, నీ దగ్గర 50 గేదెలు ఉన్నాయనుకో, నేను 70 గేదెల్ని నీకు ఇచ్చాను అనుకో, ఏమవుతుందిరా అన్నాడు. సార్ అప్పుడు నేను గేదెల్ని గాయాల్సి వస్తుంది సార్ అని. ఆయన అనుకున్నాడు 120 ఉంటాయని చెప్తాడేమో అని. మీరు నా దగ్గరే 50 ఉన్నాయి, మీరు 70 ఇస్తే ఇంక నేను ఏం చేస్తాను సార్, చదువు మానేసి గేదెల్ని కాసుకుంటాను, నాకేం పని సార్ ఇక్కడికి రావడానికి. వాడి ఆలోచన అట్లా ఉంది. అందుకని అందరిలో ఉన్నటువంటి ఒక్కడిని శరణు పొంది భగవంతుడి కోసం దేన్నైనా పక్కన పెట్టి ఆయన్ను శరణు పొందొచ్చు. అప్పుడు పాపములనన్నిటి నుంచి, ఏ పాపములైనా సరే భయపడాల్సిన పని లేదు, అన్నిటి నుంచి విముక్తిని కలిగిస్తాను, శోకించాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు థింక్ ఆర్ వరీ అబౌట్ ఇట్. అటువంటి ప్రతిజ్ఞని పరమాత్మ చెప్పారు. మిగిలినవి మనం మళ్ళీ కలుసుకుంటాం, అప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక విషయం ఏమిటంటే, ఏది ఏ విధంగా జరగాలో అది పరమాత్మ అనుగ్రహం ప్రకారం జరుగుతూ ఉంటుంది. కావున రేపు ఈ జ్ఞానయజ్ఞానికి చివరి రోజు. కావున ముందు అనుకున్న ఎల్లుండని రేపు. కావున ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత 2 విషయాలు నేను చెప్పాల్సి ఉంటుంది, అవి చెప్తాను. సర్వో सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.